Janapriya Upscale 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. బా వనెక్కవనాలి ఇదేందో పవర్ఫుల్ గా ఉందినా వనెక్కవనాలి అన్న వనెక్కవనాలి అంటే మేమే గుర్తుకొస్తాం. పాపం ఈ పిల్లాడు మిరపకాయలు తింటానాడు. మిరపకాయలు తినాల దాంట్లో బాగా ఇబ్బంది పెట్టిన ఇబ్బంది అంటే అదే కలిగింది. అదే యాది కలగలే ఈ బుర్కాలు వేసుకోవడం, శారీలు కట్టుకోవడం, జుట్టు వేసుకోవడం. బుర్కా వేసుకోమంటే ఇప్పుడే వేసుకుంటా. చాలా మందికి నైటీలు శారీలు వేపించాం, అలవాటు చేశారు వాళ్ళకి కూడా. ఆ గెటప్ లు చూసుకొని మేమే నవ్వుకున్నాం. మీ ఇంట్లో వాళ్ళు ఏమనరా? ఎందుకు అవన్నీ నార్మల్ గా చేయొచ్చు కదా. మా అమ్మ అయితే అడిగితే నా చీర ఇస్తాండి కదరా, నీ పెళ్ళాం ఎందుకు వేసుకున్నావు అని. అంటే నీ హక్ చేయాలా, కిస్ చేయాలా. రీసెంట్ గా కింద పడినాం ముగ్గురం, ఒకటే బైక్ లోనే పోతాంటిమి. కింద పడింటే ఎట్లా పడినామో చెప్పు. ఒకరి మీద పడినాము. ఎందుకు ప్రిఫర్ చేశారు? నేను యాక్చువల్ గా అదే అనుకున్నా. ఏరా మామ అంటాం కదా, ఆ వర్డ్ తీసుకొని తన్వీర్ మామ అని పెట్టేసి స్టార్ట్ చేసిన. మనకి పర్సనల్ గా ఎన్నున్నా ఒక ప్లాట్ఫామ్ ఎక్కిన తర్వాత యూట్యూబ్ వీడియో చేయాలన్నప్పుడు మాస్క్ ఒకటి పెట్టుకోవాలి కదా, ఎలా ఉంటుంది ఆ ఫేస్ అని. వైఫ్ వీళ్ళ అత్త డైరెక్ట్లీ ఏడుస్తున్నారాడ. స్టేజ్ మీద మేము పర్ఫార్మెన్స్ చేస్తున్నా కూడా ఈయన లోపల ఏడ్చుకుంటా పర్ఫార్మెన్స్ చేస్తాం. ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్స్ మేము ఇద్దరం చేసినప్పుడు నాన్న స్టేజ్ పక్కన కూర్చోండి. మేము ఎక్కుతానే ఒక రేంజ్ లో అరుపులు, ఒక రేంజ్ లో కేకలు వస్తానే లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి క్లాప్స్ కొట్టినాడు. బ్యాడ్ లక్ ఏమంటే 17th నాన్న చనిపోయినాడు అన్న. ఏముంది లేరా కెమెరా పట్టుకొని పోతా అంటావు, పో అంతే కదా. డిగ్రీ సర్టిఫికేట్ నేను తీసుకుపోయి నాన్న ఇది నాన్న అంటే, నువ్వేమైనా జాబ్ చేస్తావా, చేయవు కదా, నీకు సక్సెస్ చూసినాను. మా నాన్న అది కూడా చూసాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ గురించి చాలా స్పెషల్గా చెప్పాలి. ఎందుకంటే ఒక ఊర్లో చాలామంది ఉన్నప్పుడు మనల్ని మనం స్టాండ్అవుట్ చేసుకోవాలంటే చాలా 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 కష్టపడాలి, చాలా టైం పడుతుంది కూడా. ఆ వీడియోస్లో ఏదో ఒకటి స్టాండ్అవుట్ అయ్యేలాగా లేకపోతే ఆటోమేటిక్గా జనం పక్కకు పడేస్తారు, తోసేస్తారు. ఆబ్వియస్లీ అంత కష్టపడి స్టాండ్అవుట్ అయ్యేలా చేసుకొని మీ అందరికీ ఆల్మోస్ట్ తనే వాయిస్ ఇస్తున్నాడని తెలియకపోవచ్చు కూడా. కొన్ని ఫన్నీ వీడియోస్ మనందరం చూసే ఉంటాం, కానీ ఆయనదే ఆ వాయిస్ అని కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఆ జంతువులకి వాయిస్ ఓవర్ చెప్పుకుంటూ తన కెరీర్ని తనని ఓన్గా వాళ్ళే బిల్డ్ చేసుకున్న ఇద్దరు ఉన్నారనమాట ఈరోజు నాతో పాటు. అలీ రోదం ఛానల్ నుంచి అలీ గారు, అలానే తన్వీర్ గారు ఉన్నారు. తన్వీర్ గారు మామ అంటారు మీరు, నాకు తెలియదు. మరి వాళ్ళిద్దరితోటి చాలా విషయాలు మాట్లాడాలి. ఇంకెందుకు లేట్, మాట్లాడేద్దాం. హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిజంగా బాగున్నారా? కాదు, నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నా. ఐ బికేమ్ అన్నా ఫర్ దిస్ ఇంటర్వ్యూ. వచ్చేస్తుందా? మేము అంత పెంచుకున్నాం ఇందాక నుంచి ర్యాప్ అట్లా కష్టపడి కదా. కాదు, నా ఫస్ట్ క్వశ్చనే ఏంటంటే, అనంతపూర్ అదొక యూట్యూబ్ పూర్ అయిపోయింది కాబట్టి అంతమంది యూట్యూబర్స్ ఉన్నా కూడా మీరే ఎందుకని అంత ఫేమస్, ఎందుకని మీకు అంత గొప్ప పేరు వచ్చిందంటారు? అంటే అందరికీ ఉంది ఫేమ్ అనంతపూర్లో, మాకే అని కాదు. మాకు స్పెషల్గా యాడ్ ఆన్ ఎందుకు ఉంది అంటే, మేము స్పెసిఫిక్గా అనంతపూర్ స్లాంగ్నే మేము రిప్రజెంట్ చేస్తాం. ఏదైతే ఉందో మేము కంటెంట్లో వాడే ఆ వర్డ్స్ కానీ ఆ స్లాంగ్ కానీ, సో అది స్పెసిఫిక్గా అనంతపూర్ స్లాంగే అన్నమాట. సో అది మా ఏదైతే సర్కిల్ ఉందో వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు. బయట పోతే మేము మాకు కలిస్తే అన్న ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పన్నా. సో అది మెయిన్ రీజన్ మేము వాళ్ళు ఇష్టపడతారు ఈ డైలాగ్. వనక్క వనాలి ఏంటిది కొంచెం బూత్లో ఉన్నట్టుంది కదా. ఐ మీన్ నార్మల్ గా చదివే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గానే అనిపిస్తుంది. సో ఇది నేను యాక్చువల్గా ఆన్సర్ ఇయ్యాలి అనుకుంటాను. ఎందుకంటే వనక్క వనాలి అనేది ఈజ్ అన్ ఎమోషన్ వర్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో
మాకి మాకి కిరికిరి కిరికిరి అంటారు. అవును. మాకి కిరికిరి అంటే ఇది అది రాహుల్ ఏమి సిప్లిగంజ్ అంటుంటాడు ఊరికి. అదేమి తిట్టు కాదు, Mm. జస్ట్ అది ఒక లైక్ వాడుక భాష అన్నట్టు. సో ఇది కూడా మన ఊరిలో ఒక స్లాంగ్ అన్నమాట, అదొక వాడుక భాషలో Mm. అయ్యో అని ఎక్క అనాలి, ఏంద్ర అట్లా మాట్లాడుతీవి ఆ టైప్ లో. ఆ టైప్ వల్ల అలా వచ్చింది, కానీ జనాలకి అంత ఈజీగా అందరికి ఆ ఊరు స్లాంగ్ అని తెలియకపోవచ్చు. ఇప్పుడు మీ వల్ల తెలుసు కాబట్టి తిట్టే వాళ్ళు కూడా ఆగిపోయి ఉంటారు. ఈ వర్డ్ మీద మాకి పేటెంట్ ఇచ్చేసినారనమాట ఫ్యాన్స్. వన్ ఎక్క అనాలి అంటే మేమే గుర్తుకొస్తాం. మీరే గుర్తు రావాలి. ఈవెన్ వీఆర్ సో ప్రౌడ్ అనమాట, ఎందుకంటే మా స్లాంగ్ ని ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తం మేము స్ప్రెడ్ చేస్తాం మా స్లాంగ్. నాట్ ఓన్లీ హైదరాబాద్ స్లాంగే కాకుండా అది తెలంగాణ స్లాంగ్, మన రాయలసీమ స్లాంగ్ ని కూడా అలా మేము షైన్ చేస్తానందుకు చాలా హ్యాపీగా. నా క్వశ్చన్ కూడా ఉండే, అంటే మన స్లాంగ్ ని మన ఊరిని మనమే హైలైట్ చేయాలి. రాయలసీమ స్లాంగ్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, కానీ మాట్లాడడానికి అక్కడ ఉండే వాళ్ళు కూడా చాలా మంది బయట మాట్లాడాలంటే నార్మల్ తెలుగు అందరు ఎట్లా మాట్లాడుకుంటారో అలానే మాట్లాడేస్తారు. చులకనగా ఎందుకులే మనం కనిపిస్తా ఉండేదని, కానీ వీడియోస్ లోనే స్లాంగ్ వాడాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మీకు? యూనిక్ గా ఉంటే జనాలు ఇష్టపడతారు, రొటీన్ గా ఉంటే మేబీ ఆ స్లాంగ్ లేకపోయింటే మేము ఇంకా ఆ స్ట్రగుల్లోనే ఇంకా వ్యూస్ రాకపోకుండా అలానే ఉంటాండి ఇంకా. సో ఆ స్లాంగే మనకి పైకి తీసుకొచ్చింది అనమాట. స్టాండ్ అవుట్ అవుతుంది ప్రామిస్ చేయాలంటే. అదే మీకు ఒక ప్లస్ పాయింట్. ఒకటి కాదు, చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మీ ఊరు స్లాంగ్ ని మీరు వాడుకోవడం. కరెక్ట్. సో ఆలీ రోదం ఇదేనా పేరు? నిజంగా ఎన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి ఇది ఉంది? అసలు ఎంత కష్టం ఉంది దీని వెనక అనేది నాకు తెలుసుకోవాలని. చాలా లైక్ అంటే అలీ అక్బర్ అనే నా ఫుల్ పేరు రొద్దం అలీ అక్బర్. సో ఈ ఛానల్ పేరు చాలా వరకు అలీ అక్బర్ క్రియేషన్స్ అని, ఫ్రెంచ్ మూవీస్ అని మేమిద్దరు కలిసి చాలా వరకు చాలా పేర్లు చేంజ్ చేసి కంటెంట్లు చేంజ్ చేసి చేసేవాళ్ళం. సో రాను ఏమైపోయిందంటే అప్పట్లో ఎక్కువ చూసేవాళ్ళు లేరు, వ్యూస్ ఎక్కువ వచ్చేటివి కాదు. ఒక షార్ట్ ఫిలిం 4 days కష్టపడితే ఒక 300-200 వ్యూస్ వచ్చేటివి అప్పట్లో. 8 years అసలు చూసేవాళ్ళు కాదు. అవును. సో అప్పుడు రెగ్యులర్ గా చేసేవాళ్ళం కాదు. తర్వాత చేస్తూ నేను తమ్మడా మీడియాలో డైరెక్టర్ గా వెళ్ళిపోయి అక్కడ 3 years వర్క్ చేసి నాకు నాలెడ్జ్ గెయిన్ అయింది అనమాట. అది జస్ట్ లైక్ స్కూల్. నాకు ఒక తక్కువ సోర్స్ లో మనం కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలనేది అక్కడ నేను కొంచెం నేర్చుకున్నా. అక్కడ రాయలసీమ తూపుగడ ఛానల్ పెట్టి నేను దానికి డైరెక్టర్ గా వర్క్ చేశాను. లాక్డౌన్ తర్వాత షూట్స్ జరగలేదు, ఆ షూట్స్ జరగలేదు అనమాట. సో దాని తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తే అంటే ఏదో నెట్వర్క్ లో ఎవరినో పెట్టి ఎందుకు చేయాలా, మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు, ఎట్లా నా ఛానల్ ఉంది దాన్ని రీనేమ్ చేసి అలీ రొద్దం అని మేమిద్దరూ కలిసి చేద్దామని చెప్పి, అది నా ఒక్క డ్రీమ్. వీళ్ళందరితో అది అచీవ్ చేసినాను. ఓకే. అంటే మీకు ఫస్ట్ నుంచి చదువుకొని ఒక జాబ్ చేసుకుని ఇలా లేదు, ఫస్ట్ నుంచి కూడా యూట్యూబ్ లోకి వెళ్ళాలి కంటెంట్. నాన్న యాక్చువల్ గా మా నాన్నే ఎప్పుడు నాకు ఫోర్స్ చేసేవాడు కాదనమాట. నువ్వు జాబే చెయ్యి, నువ్వు ఇదే చేయమని, నీ ఇష్టం రా ఏమైనా చెయ్యి. ఈవెన్ నాకు 10th పాస్ అయిన తర్వాత బండి కొనిస్తానన్నా, లేదు నాన్న నాకు కెమెరా కొనిస్తే నేను వీడియోస్ చేసుకుంటా అంటే DSLR కొనిచ్చారు. 10th class కే మీకు ఐడియా ఉందా? అప్పట్లోనే చేసేవాళ్ళం. అప్పటి నుంచే ఆ 10th class లోనే అది ఒక వీడియో చేసిండే, అనంతపూర్ లైఫ్ స్టైల్ అని చెప్పేసి. ఆ వీడియో చూసి నేను అప్పటికి ఫ్రెండ్ కాదు దానికి, అది చూసి ఇతను ఎవరు చాలా బాగా చేసినాడు, ఒకసారి కలవాలా అని చెప్పేసి లైట్ తీసేసుకున్నా. తర్వాత ఒకసారి డిగ్రీలో మేమిద్దరం ఒకే కాలేజ్లో చదువుకుంటున్నామని నాకు తెలిసింది. ఈయన అల్లి అని చెప్పేసి అనంతపూర్ నుంచి మేమిద్దరమే ట్రావెల్ అవుతా అంటే గుత్తిలో కాలేజ్. ఆ దారిలో మాట్లాడుకుంటా అంటే అలీ అంటే ఓకే, మాటల్లో లైఫ్ స్టైల్, అనంతపూర్ లైఫ్ స్టైల్ నేనే తీసిండేదంటే నువ్వేనా, నేను ఎప్పటి నుంచో అనుకుంటా అంటే నీకు కలవాలని చెప్పేసి ఇట్లా బస్లో కలిసినామేమో అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకా మా జర్నీ స్టార్ట్ అయిందనమాట. మేము ఒకసారి ఏదన్నా అనుకొని తీద్దాము అని చెప్పేసి డోంట్ సే గుడ్ బై అని చెప్పేసి ఒక డాక్యుమెంటరీ తీసినాడు అనమాట. అది ఫస్ట్ నేను ఆన్ స్క్రీన్ తీసుకోండి షార్ట్ ఫిలిం. అప్పట్లో ఇప్పుడు ఈజీగా యాక్టింగ్ చేసేస్తాను కానీ ఏది ఇచ్చినా అప్పట్లో ఒక కేకులు తిన్నట్టు
20 to 25 ఒక డైలాగ్ తీసుకుండే టేక్స్. నరకం స్పెల్లింగ్ రాయించి ఉంటారు కదా మీతోటి. ఈయన ఫెడ్ ఆఫ్ అయిపోయినాడు ఆ మూమెంట్ లో. డైలాగ్ ఏంటంటే, మీ అమ్మ నీకు జన్మనిచ్చింది, మీ నాన్న నిన్ను పోషించాడు, ఇదే డైలాగ్. దీనికోసము 25 టేక్స్ తీసుకున్నా. లాస్ట్ కి ఈయన ఫెడ్ ఆఫ్ అయిపోయి వద్దులే షూట్ రేపు చేసుకుందాం అని చెప్పేసి పోతా అంటే, లేదు ఇంకొక్క ఛాన్సీ అని చెప్పి రవితేజ అడిగినట్ల ఇంకొక్క ఛాన్స్ అని చెప్పేసి అప్పుడు టేక్ ఓకే అయింది. కెమెరా ఫీర్ ఉండేది బాగా అప్పుడు. అయ్యో, మీకు ఎట్లా టేక్స్ పెట్టేది? మీరు స్టార్టింగ్ ఫస్ట్ వీడియో తీసినప్పుడు దాని అప్లోడ్ నొక్కినప్పుడు అసలు మీ ఫీలింగ్ ఎట్లా ఉండేది? అంటే ఎవ్రీ క్రియేటర్ ఎట్లా అంటే అప్లోడ్ చేసిన తర్వాత దీనికి వ్యూస్ ఎంత వస్తాయో రావో, సో ఆ టెన్షన్ ఉండేది అనమాట. ఏవి చేసినా అప్పట్లో తక్కువ ఉండేటివి, రీచ్ ఎక్కువ వచ్చేటివి కాదు. సో అది కూడా మేము చేస్తూ ఉండేవాళ్ళం, అయినా కూడా వ్యూస్ ని కౌంట్ ని చేసే వాళ్ళం కాదు, చేస్తూ ఉండేవాళ్ళం. వ్యూస్ రాకపోతే ఆ ఫీల్ వస్తుంది కదా, ఎంత కష్టపడి ఏం లాభం. ఈవెన్ ఇప్పుడు కూడా ఇంత రీచ్ వచ్చినా కూడా మాకి సమ్ టైమ్స్ మాకి వ్యూస్ రావు. ఒక్కోసారి అప్పుడు డిసప్పాయింట్ అవుతాం, ఎందుకు రా ఇది కంటెంట్ బాగున్నా వ్యూస్ రాలేదే అని చెప్పి. తర్వాత నిదానంగా అలా రీచ్. ఒక్కోసారి ఫుల్ కష్టపడి ఉంటాం ఆ వీడియో కోసము, ఆ వీడియోకి రావు. ఒక్కోసారి క్యాజువల్ గా అట్లా వీడియో చేసేసి ఉండేదానికి ఒక రేంజ్ లో వస్తాయి వ్యూస్. క్యాజువల్ గా చేసినప్పుడు అంతే, యూట్యూబ్ అల్గారిథం అది తెలియదు కదా, ఆటోమేటిక్ గా అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ 12 సంవత్సరాలు అవుతుందా మీరు యూట్యూబ్ పెట్టి? 12 years. ఒక్కసారి లుక్ బ్యాక్ చేసుకుంటే ఏం చేంజ్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు? అప్పటి నుంచి ఇప్పటి వరకు లైక్ అప్పట్లో డిఎస్ఎల్ఆర్లో షూట్ చేస్తా అండి, ఇప్పుడు నా ఐఫోన్తో షూట్ చేస్తాను. అది అప్పట్లో నాకు మా నాన్న ఎలా అయితే డిఎస్ఎల్ఆర్ కొనిచ్చారో, ఇప్పుడు వీడియోస్ తీసుకుండేకి మా అమ్మ, మా చెల్లిలి, మా బావ, మా అన్న, వీళ్ళు నలుగురు కలిసి నాకు ఐఫోన్ కొనిస్తే ఆ ఐఫోన్తో షూట్స్ చేసుకుంటూ ఇంత బాగా రీచ్ తెచ్చుకొని నేను ఆ చేంజ్ అనేది, అంటే డిఎస్ఎల్ఆర్ నుంచి మొబైల్ కి ఆ వేరియేషన్ మారిపోయింది, పోర్టబుల్ అయిపోయినారు జనాలు. ఒక కెమెరామ్యాన్ ని ఎవరిని డిఓపిని హైర్ చేసుకోవడం లేదు, డైరెక్ట్ ఫోన్ తీసినామా, రికార్డ్ కంటెంట్ షూట్ చేసినామా, అప్లోడ్ చేసినామా, అట్లా అయిపోయింది. ఒకప్పుడు కెమెరామ్యాన్ నేనే, డైరెక్టర్ నేనే, అంతా నేనే అనమాట. ఇప్పుడు అట్లా లేదు, ఫ్రేమ్ పెట్టేసి తను నువ్వు హ్యాండిల్ చేయి, నేను అక్కడ పోయి నిలబడతా, ఈయన రికార్డ్ చేస్తాను, నా ఫ్రేమ్ ఈయన షూట్ చేస్తారు. ఆ చేంజ్ ఓవర్ వచ్చేసింది. లేదంటే ఆ కెమెరామ్యాన్ కష్టాలు నేనే పడతాండి ఒకప్పుడు డిఎస్ఎల్ఆర్ తీసుకొని. ఇప్పుడు ఐఫోన్ మీ ఫ్రేమ్ ఆయన ఫ్రేమ్ మీరు పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఇద్దరు ఫ్రేమ్ లో ఉన్నప్పుడు ట్రైపాడ్ పెట్టేసుకుని అప్పుడప్పుడు షారిక్, అజీమ్ వీళ్ళు వచ్చినప్పటి నుంచి మాకి టీం ఏర్పడినప్పటి నుంచి మాకు కొంచెం హ్యాండ్స్ కి ఫ్రీ అయినాయి అనమాట. ఫ్రీ అయినాయి. అప్పటి వరకు అన్ని మీరే చేసుకోవాలి కదా, ఎడిటింగ్, డబ్బింగ్ మొత్తం. ఎంత టైం పట్టేది ఒక షార్ట్ గా ఒక వీడియో గాని చేయాలంటే మీకు? అంటే మా మల్టీ లాంగ్వేజెస్ కాబట్టి హిందీ, ఉర్దూ, నాది తెలుగు. సో ఒక షార్ట్ వీడియో మాకి 4 hours 5 hours పట్టేది. ఉర్దూ మామూలుగా అనంతపూర్ తెలుగు క్రియేటర్స్ అంటే ఇట్ హ్యాస్ టు బి తెలుగు, అందరు తెలుగులో చూస్తాం మనం, ఇంకెందుకు పక్కన భాష అని అనుకుంటారు ఈజీగా. మరి ఉర్దూని ఎందుకు ప్రిఫర్ చేశారు? నేను యాక్చువల్గా అదే అనుకున్నా. స్టార్టింగ్ లో తెలుగు ఛానలే ఓపెన్ చేసిన, తన్వీర్ మావా అని, ఏరా మావా అంటాం కదా, ఆ వర్డ్ తీసుకొని తన్వీర్ మావా అని పెట్టేసి స్టార్ట్ చేసిన. ఈయన ఓకే అన్నప్పుడు స్టార్ట్ చేసిన. ఒక 4-5 వీడియోస్ కూడా తీసినాం. అంటే ట్రోల్ టైప్ అంటే నేను వేరే వాళ్ళకి ట్రోల్ చేయడం కాకుండా వాళ్ళ గెటప్ నేను వేసుకొని అదే కంటెంట్ ని మందు మీద అట్లా ఐడియాస్ ఇస్తాండే. వర్కౌట్ అవ్వలేదు, రీచ్ అంతగా పోలేదని చెప్పేసి మళ్ళీ ఈయన ఒక ఐడియా ఇచ్చా అనమాట. మా తెలుగు ఛానల్ ఎట్లా ఉంది, ఉర్దూ ఛానల్ చేస్తే బాగుంటుంది, మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఎట్లా చేస్తున్నామో లోకల్లో ఉర్దూ వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అదే స్లాంగ్ని నీ వీడియోస్లో పెట్టు, సేమ్ కంటెంట్ షూట్ చేద్దాము, 2 కాన్సెప్ట్స్ ఎందుకు, నువ్వు ఒక తెలుగు ఛానల్ ఓపెన్ చేస్తే 2 కాన్సెప్ట్స్ ఆలోచించాలా, నువ్వు ఉర్దూలో స్టార్ట్ చేసినావు అనుకో ఇదే కాన్సెప్ట్ ఉర్దూలో షూట్ చేయొచ్చు, సేమ్ కంటెంట్ వేయచ్చు అని చెప్పేసి చెప్తే నాకేదో తేడా కొట్టింది. ఎవరు చూస్తారప్ప మన రాయలసీమలో ఉర్దూ ఛానల్ పెడితే ఎవరు చూస్తారని చెప్పేసి. కానీ రీచ్ అయితే బాగా వచ్చింది. బయట పోతే తన్వీర్ మావా అని చెప్తే గుర్తుపడతారు.
నేను స్టార్టింగ్లో 9 years బ్యాక్ అట్లా నా ఇది గోల్ ఏముండే అంటే నేను ఇట్లా చెయ్యి ఎత్తితే నలుగురు అన్న నాకు గుర్తుపట్టల్లా అనే ఇది ఉండే అనమాట. నాది లవ్ మ్యారేజ్. నేను నా వైఫ్ కి కూడా చెప్పుకుంటా అంటే ఇట్లా నా ఇది ఇట్లా ఉండాలా అని చెప్పేసి అప్పట్లో చెప్తా అంటే అలీ వల్ల అది సాధ్యమైంది. చాలు పేమెంట్ చేసేయండి మీరు ఫోన్ పే తర్వాత. ఈయన బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అన్నట్టే. ఫస్ట్ నుంచి ఇన్ని సంవత్సరాలు అంటే మా నాన్న యాక్చువల్ గా మా ఫాదర్ కూడా నాకు టోటల్ ఈ ఫీల్డ్ అంటే టోటల్ ఆపోజిట్. ఓకే నీకు ఈయన చాలా సార్లు నాన్నకి చాలా సార్లు రిక్వెస్ట్ చేసిన తన్వీర్ లో ఒక యాక్టింగ్ స్కిల్ చూసినాను. నేను ప్రతి కంటెంట్ నేనే రాస్తా, నేనే షూట్ చేస్తా, నేనే ఎడిట్ చేస్తా. సో అంతా నేనే చేసుకునేటప్పుడు ఒక మంచి యాక్టర్ కావాలి నాతో పాటు కో యాక్టర్. సో తన్వీర్ లో ఉంది అంకుల్, మీరు తన్వీర్ నా చేతిలో పెట్టేయండి, నేను 4 years లో తన్వీర్ కి ఒక లెవెల్ కి తీసుకొస్తా అని చెప్పి అడిగాను. బాహుబలిలో శివగామి లాగా చేతిలో పెట్టండి పెంచుకుంటా నేను అని. వీళ్ళ నాన్న ఒప్పుకోలేదు. లేదు నాకు ఉండేది ఒకటే కొడుకు, నేను ఎక్కడో హైదరాబాద్ పిలుచుకోపోతా అది ఇది అంటే ఎట్లా పంపిస్తా నేను అది ఇది. జాబ్ చేసే కూడా నాన్నకి ఇది లేదు, ఆస్తి ఉంది, వాడు మమ్మల్ని చూసుకుంటా ఉంటే చాలు మా ముందర. బాగా గారాబం ఎక్కువ చేసి బాగా ఇష్టం మీరంటే అంతేనా అని చెప్తాండే. ఇంకా నాన్నకి అస్సలు ఇష్టం ఉండేది కాదు. మా అమ్మకి అయితే నాకు లేడీ గెటప్ పడినప్పుడు మా అమ్మ చీర ఇచ్చి మొత్తం మేకప్ కిట్లు అవన్నీ ఇచ్చి వెనకల నుంచి పంపించేస్తాండి అనమాట, నాన్నకి చెప్పుకోకుండా. నాన్న ఎప్పుడు రియలైజ్ అయినాడంటే లాస్ట్ ఈ ఇయర్ స్టార్టింగ్ వరకు కూడా నాన్న అసలు దీనికి ఎగనెస్ట్, ఆల్మోస్ట్ 9 years ఎగనెస్టే. ఎప్పుడో ఒకసారి మీ కొడుకు ఇట్లా చేస్తాడు, మీ కొడుకు బాగుంటాయి వీడియోస్ అని ఎవరన్నా చెప్తే ఇట్లా చెప్పినారు అని చెప్తాండి అనమాట. అంతేగాని ఎక్కువ ఏం లేదు. ఈ మధ్య మీ కొడుకు వీడియోస్ మేము చూస్తాము అది ఇది ఫ్యాన్స్ వచ్చి మాట్లాడడము అది చూసి కూడా నార్మల్ రియాక్షన్ అనమాట. నాకి నాన్న నుంచి ఏ రియాక్షన్ కావాలా అనుకుంటానో అది వచ్చేది కాదు నాన్న నుంచి. మా అమ్మ అయితే ఎక్కడన్నా పోతే కూడా అలీరొద్దం డైరెక్టర్ అప్పా, నా కొడుకు యాక్టర్, ఫోటోలు దిగుతారా అట్లా అంటది మా అమ్మ. నాన్న అయితే టోటల్లీ ఎగ్నెస్ట్. ఈ ఇయర్ స్టార్టింగ్ లో 31st night మాకి ఒక ఈవెంట్ కి పిలిచినారనమాట, ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్స్. మేము ఇద్దరం చేసినప్పుడు నాన్న స్టేజ్ పక్కన కూర్చోండే. అంటే టోటల్ చాలా మంది వచ్చిండ్రు అనమాట స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. ఎవరికి ఆ రెస్పాన్స్ రాలేదన్నమాట ఆడియన్స్ నుంచి. మేము ఎక్కుతానే ఒక రేంజ్ లో అరుపులు, ఒక రేంజ్ లో కేకలు వస్తానే నాన్నకి ఆ ఇది తట్టుకోలేక ఫుల్ కన్నీళ్ళు వచ్చేసినాయి అనమాట నాన్నకి. లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి క్లాప్స్ కొట్టినాడు. నా బ్యాడ్ లక్ ఏమంటే 17th నాన్న చనిపోయినాడు అనమాట. అయ్యో, ఎందుకేమైంది? హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినాడు. సో కరెక్ట్ గా మీ నాన్న ప్రౌడ్ గా ఫీల్ అయ్యి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి నాకు అదొక హ్యాపీనెస్ అన్నమాట. నాన్న చనిపోయే ముందు నా సక్సెస్ చూసి చనిపోయినారు, ప్రౌడ్ గా ఫీల్ అయినారు మొత్తానికి అని ఒక ఉంటది కదా. యు మిస్ హిమ్, యు లైక్ హిమ్ అ లాట్ అంటే బాగా, అంటే లేని లోటు కనిపిస్తుంది అనమాట. 17th అంటే మొన్న January 17th. చాలా రీసెంట్. January 1st నాన్న నా ప్రోగ్రామ్ చూసినాడు, January 17th చనిపోయినాడు. బట్ లైఫ్ టైం అచీవ్మెంట్ సక్సెస్ చూసినాడు. మా నాన్న అది కూడా చూడలేదు. మీ నాన్న లేరా? సాడ్లీ. నాన్న ఈయన హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే అట్లీస్ట్ లాస్ట్ మూమెంట్లో ఈయన సక్సెస్ చూసినాడు వీళ్ళ నాన్న. నాకు అదేమి
ఛాన్స్ నేను ఇందాక అడగబోతున్నా, అంటే మీ నాన్న 10th క్లాస్ లోనే మీకు కెమెరా అడిగితే కెమెరా చాలా కొనిచ్చారు. సపోర్టివ్ He was ఉండే supportive. నాన్న. నా సక్సెస్ అయితే చూడలేదు. ఈవెన్ బాగా గొడవ పడేవాళ్ళం. అంటే ఏముంది లేరా కెమెరా పట్టుకొని పోతా అంటావు, పో అంతే కదా. డిగ్రీ సర్టిఫికేట్ నేను తీసుకుపోయి నాన్న ఇది నాన్న అంటే, నువ్వేమైనా జాబ్ చేస్తావా, చేయవు కదా, నీకెందుకు, ఓ కెమెరా పట్టుకొని పో, తిరుగుతా అంటావు కదా. ఏదైనా నేను కామెడీ వీడియో చేసి చూపించినా చూసేవాడు సీరియస్గా, పో నువ్వు ఎట్లా బతుక్కుంటావు లేరా, అదొకటి చెప్పేవాడు మా నాన్న. సో అది నాన్న అంటే హెల్త్ ఇష్యూనే, కిడ్నీస్ ఫెయిల్ అయ్యి అలా. మా నాన్న తర్వాత ఎవరురా నాకు బాగా సపోర్ట్ చేసిందంటే మా అమ్మ తర్వాత నా వైఫే చాలా సపోర్ట్ చేసింది. అంటే సడన్ నేను జాబ్ చేసేవాడిని అనమాట, ఫుల్ టైం జాబ్. ఆ జాబ్ ఇది అంటే సేఫ్ సైడ్కి జాబ్ నాకు కంపల్సరీ ఉండేది. ఆ జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవాడిని. హైదరాబాద్లో జాబ్ చేసేవాడిని. వీకెండ్స్లో అనంతపూర్కి పోయి బస్సులో తన్వీర్ నేను వస్తాను, నేను ఒక 4 కంటెంట్స్ రాసుకున్నాను, ఒకే రోజులో షూట్ చేసుకుంటా, మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళిపోతా. జాబ్ చేస్తూ లంచ్ బ్రేక్లో నేను ఎడిట్ చేసేవాడిని. సో అలా 8 months నేను ఎడిట్ చేసుకుంటూ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ అలా రన్ చేసా ఛానల్. దగ్గర 40K 30K 50K అలా పోయేది అనమాట ఛానల్. జాబ్ వదిలేసే పరిస్థితి లేదు. అట్లా 1 year కష్టపడ్డా. తర్వాత నాకు అనిపించింది లైక్ వ్యూస్ వస్తున్నాయి కానీ కన్సిస్టెన్సీ లేదు, అందుకే మేబీ వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ స్లోగా ఉన్నారు అని చెప్పి నేను నా వైఫ్కి కన్విన్స్ చేసి నేను ఏదైతే జాబ్ చేస్తానో అది ఫ్రీలాన్సర్గా పెట్టేసా. కంప్లీట్ జాబ్ అయితే వదలను, ఫ్రీలాన్సర్గా పెట్టేసుకొని నేను ఫుల్ టైం యూట్యూబ్లో పోవాలనుకుంటానని చెప్తే తను చాలా ఏడ్చింది, ఒప్పుకోలేదు. జాబే సెక్యూర్, యూట్యూబ్ అంతా వద్దు అది అని చాలా ఇగ్నోర్ చేసింది. కానీ తర్వాత తనే సపోర్ట్ చేసింది. తర్వాత అనంతపూర్కి వచ్చి ఏదైతే నేను 1 yearలో కష్టపడినానో అనంతపూర్కి వచ్చి డైరెక్ట్ అక్కడే ఇన్స్టాంట్గా షూట్స్, రెగ్యులర్ షూట్స్ ల్యాప్టాప్ పక్కన పెట్టేసేవాడిని, నా వర్క్ ఏందో చేసేసి పెట్టేసేవాడిని, ఇక్కడ షూట్ చేసేవాడిని. జస్ట్ విత్ ఇన్ 4 monthsలో 1 million అచీవ్ చేసినాం. అట్లా ర్యాపిడ్ గ్రోత్ వచ్చేసింది ఒకటే. కానీ అంత స్ట్రాంగ్ డెసిషన్ ఒక్కసారిగా తీసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి కదా. ఒకసారి పూర్తిగా దాన్ని రిమోట్ కంట్రోల్ పెట్టుకుందాం, అట్లా మనం ఇది చేసుకుందాం అనే దానికి ఆ దేవుడు రాసిన నాకు అట్లా అలాంటి లైఫ్ పార్ట్నర్ ఇచ్చినాడు అనమాట. తను నాకు చాలా బ్యాక్ బోన్గా నిలబడి నేను ఉన్నాను, నేను ఫైనాన్షియల్గా నా ఏదైతే శాలరీ ఉందో నేను చూసుకున్నాను, జాబ్ చేస్తారు. సో అలా చేసుకొని మీ మమ్మీ మీ వైఫ్ బాగా సపోర్ట్ చేశారు. వావ్. నాకు నా వైఫ్ కూడా ఇప్పటికీ ఫైనాన్షియల్ గా కూడా కొంచెం ఫుల్ సపోర్ట్. ఇంకానా మీరిద్దరే ఫుల్ మంచిగా ఎర్న్ చేస్తున్నారు కదా. నేను ఇప్పుడు ఇట్లా వచ్చేసినాను కదా. సో నాది యాక్చువల్గా నేను కప్పింగ్ థెరపిస్ట్, నా క్లినిక్ ఉండే. మంచి మనీ ఎర్నింగ్ థింగ్ కదా అది. అవును, అది పూర్తిగా తీసేసారు. నేను ఏదైతే అనంతపూర్కి వస్తున్నానో నా జాబ్ని నేను ఫ్రీలాన్సర్గా మార్చుకొని వస్తాను అంతే. నేను కూడా నా క్లినిక్ని క్లోజ్ చేస్తా, నేను హోమ్ సర్వీస్ పెట్టుకుంటా, ఫుల్ టైం యూట్యూబ్లో దిగుదాం అని చెప్పి. నేను ఒకసారి నా వైఫ్కి అడిగినా కూడా నా వైఫ్, నువ్వు ఫేమస్ అవ్వడమే నాకు కావాలా, నిన్ను చూసి 10 మంది తన్వీర్ అని గుర్తుపడితే అది చూసి నా వైఫ్ ఇది ఏమంటే కోరిక, నువ్వు బిగ్ బాస్ లో కనిపిస్తే అది చూసి చచ్చిపోతా నేను అని చెప్పేసి చెప్తాది అనమాట ప్రతి ఒక్కసారి. లైఫ్ టైం అచీవ్మెంట్ బిగ్ బాస్. నా వైఫ్ కి అదొక కోరిక అన్నమాట. కామన్ మ్యాన్ కి అప్లై చేయలేదా మరి? ఇంకా మేము అనుకోలే దాని గురించి. సెలబ్రిటీ స్టేటస్ లో పోవాలనుకుంటున్నారు, అదే చెప్పండి. నా వైఫ్ అయితే ఫుల్ సపోర్టివ్, నాకు ఫుల్ ఇది. ఇంకా నా కొడుకు కూడా, వాడు 2 years ఇప్పుడు, వానికి పుట్టుకతోనే యాక్టింగ్ వచ్చేసింది. వాడు ఏం చెప్పినా కూడా చేసేస్తున్నాడు, బర్త్ యాక్టర్ అయిపోయాడు. వావ్. అంటే ఒకటి చూడాలన్నప్పుడు ఒకటి ఖచ్చితంగా వదిలేయాలి, ఆ వదిలేసినప్పుడు వెనక సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి అనే దానికి గొప్ప నిదర్శనం ఇదే అనమాట. మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ నేను ఇందాక నుంచి చూస్తున్నా, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం, ఒకరినొకరు పొగడ్డం, లేకపోతే మీరు వచ్చేస్తానన్నప్పుడు ఆయన కూడా క్లోజ్ చేసి రావాలనుకోవడం, ఆ అండర్స్టాండింగ్ ఎట్లా వచ్చింది మీ ఇద్దరి మధ్య? ఈయన హైదరాబాద్కి వచ్చేసినప్పుడు ఈయన చెప్పినాడు కదా, హైదరాబాద్కి వచ్చేసినాను నేను జాబ్ చేసుకునేటప్పుడు, నేను వెళ్ళిపోయినా తమ్మాడ మీడియాలో. ఈయన ఒక
ఇది ఏదది ఇది ఆయనతో ఉమర్తో చేసిండు రాయలసీమ తోపుగాడు అని చెప్పేసి సిరీస్ స్టార్ట్ చేసిండే. నేను ఆ టైంలో బెంగళూరులో కప్పింగ్ థెరపీ మీద కోర్స్ చేస్తా అంటే అక్కడ. అది టోటల్ అయిపోయింది. నేను టాప్ 10 గోల్డ్ మెడలిస్ట్. నేను రిటర్న్ వచ్చిన. నాకు ఎట్లా అంటే నేను నాకు ఫ్రెండ్స్ లేరు. ఫ్రెండ్స్ అంటే ఉన్నారు కానీ హాయ్ బాయ్ మాట్లాడతాము కలుస్తాం అంతే. నాకు ఫ్రెండ్ అంటే 11 years నుంచి ఈయన ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేసినాడంటే నాకు పొసెసివ్ అనమాట, ఫుల్ పొసెసివ్. గర్ల్ ఫ్రెండ్ అయినా సెకండ్ వైఫ్ అని చెప్పేసి ఈయన వైఫ్ నా వైఫ్ నీ వైఫ్ వచ్చింది చూడండి, నా వైఫ్ నేను పోయినప్పుడు నీ వైఫ్ వచ్చింది చూడండి ఈయన వైఫ్. నేను ఒకసారి ఏడ్ చేసినాను అనమాట. ఆయన వేరే వాళ్ళతో వీడియోస్ చేస్తా అంటే నేను అక్కడ ఉన్నానని, బెంగళూరులో ఉన్నానని. ఒకసారి అందరూ మీటప్ అయినాం అనమాట. మీటప్ అయినప్పుడు నన్ను పిలిచినాడు. పిలిచిన తర్వాత అలీ నీతో మాట్లాడాలా, ఫుల్ బర్స్ట్ లో ఉన్నా నేను. అక్కడ నుంచే బెంగళూరు నుంచే ఫుల్ బర్స్ట్ లో ఉన్నా, కూర్చున్నా. ఈయన ఏం మాట్లాడిచ్చినా కూడా నేను మాట్లాడడం లేదు, మామూలుగా అని అట్లా ఊరికే సైకిల్స్ ఇస్తానా. అంతా అయిపోయిన తర్వాత డిస్కస్ అయ్యేటప్పుడు మొత్తం అందరూ అలీ నీతో మాట్లాడాలా అంటే ఏమే నువ్వు పక్కన రా మాట్లాడాలా అని చెప్పేసి ఏడ్చేసిన డైరెక్ట్. నువ్వు అంత ఎందుకు క్లోజ్గా మూవ్ అవుతున్నావు, నువ్వు నాకు ఫ్రెండ్, నువ్వు డాష్ 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 ఏమేమో చెప్పేసిన. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి అలీ గారు? ఏడుస్తానని ఏందిరా వీడు అని నాకు అర్థం కాలేదు కాసేపు. అంటే వీడిని హక్ చేయాలా, కిస్ చేయాలా, ఏం చేయాలా? ఈయనకి మగపిల్లోడు ఏం చేయలేము. ఉన్ని ఏడ్చేది చండాలంగా ఉంది అన్న. అంటే లేదు ఈ మధ్య కొత్త ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయినారు నీకు, అది ఇది అని చెప్పి సేమ్ గర్ల్ ఫ్రెండ్ ఎట్లా చెప్తుందో అట్లా చెప్పినాడు. సర్లే బ్రో నేను ఎట్లా అక్కడ ఉన్నావు కదా, వద్దులే నీ ఇక్కడికి వచ్చే మనం కలిసి మళ్ళీ చేద్దాము అది ఇది అంటే నేను వస్తాను. ఆ రోజు నుంచి మా బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అయింది. ఆ రోజు నుంచి మీకు కూడా మైండ్ లో ఒకటి ఉండుంటది కదా, అద్దరు అయ్యా ఇడితోనే ఉన్నాం, ఎందుకు ఇంకొకరు వస్తే బాగోదు. మీకు ఇప్పుడు పొజిషన్ తగ్గిందా అట్లే ఉందా ఇంకా? నాకు యాక్చువల్ గా ఫ్రెండ్స్ ఎవరు లేరు. నేను బయటికి పోయినానంటే అలీ దగ్గరికే, లేకుంటే మా మామ కొడుకులు వీళ్ళ దగ్గర, మా టీం దగ్గరికే పోతాను. కానీ వేరే ఫ్రెండ్స్ దగ్గర నేను ఒక 1/2 hour కంటే ఎక్కువ టైం స్పెండ్ చేసినానంటే అది జరగని పని, ఉండలేరు. ఓకే, సో మీ యూట్యూబ్ జర్నీ గురించి మాట్లాడదాం. 12 years బ్యాక్ అంటే ఇప్పుడంటే మీరు వెళ్తే గుర్తుపడతారు, మీకు కావాల్సినట్టు వాళ్ళ లొకేషన్, వాళ్ళ ప్లేస్, వాళ్ళకి సంబంధించిన థింగ్స్ ఇచ్చేస్తారు. కానీ అప్పుడు గుర్తింపు లేని కాలంలో ఏదో వీడియోలు చేస్తా అంటాడు నస ఇలాంటి అనే మాటలు కూడా వినుంటారు కదా, అప్పుడు ఎలా ఉండింది? అప్పుడు లైక్ అసలు అరిసేవాళ్ళు. అంటే కుక్కని రాయి కొట్టి ఎట్లా పంపిస్తారు అట్లా, మా ఇంటి ముందర ఏంది పొండి అని అరిసేవాళ్ళు. వెళ్ళిపోయే వాళ్ళము, వద్దులేరా వీళ్ళు అరుస్తున్నారు, ఎక్కడైనా అక్కడ పోయి షూట్ చేద్దామని మా ఫ్రెండ్ చెప్తే, లేదురా సీన్ ఒక గేట్ ముందర తెరుచుకొని రావాలి, అదే కావాల్సింది అంటే వాళ్ళు కొడతానారా మళ్ళీ ఎట్లా చేస్తావు నువ్వు. సో అలా ఏదో ఒకటి సీన్ అంటే అరుస్తారు. లేదంటే పోలీసు. ఒకసారి నాకు ఒక లొకేషన్లో షూట్ చేస్తా అంటే ఒకరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసిండు, పోలీసులు తీసుకుపోయి స్టేషన్ లో కూడా కూర్చోబెట్టేసిండ్రు. మాకు జస్ట్ వీడియో షూట్ చేస్తున్నా అంటే వాళ్ళకి అప్పట్లో నాలెడ్జ్ లేదు కదా, నాలెడ్జ్ లేదు అప్పట్లో. వీడియోస్ ఇస్తే ఏమో వీళ్ళ ఆస్తికి ఏమన్నా కబ్జా చేసేకి ఆ టైప్ లో ఏదేదో వాళ్ళ మైండ్ సెట్ అప్పట్లో. ఇప్పుడు అట్లా లేదు. ఒకప్పుడు అయితే చాలా. ఇప్పుడు గేట్ దగ్గర షూట్ ఉందంటే ఇంట్లో కూడా రండి అంటారా? ఇంట్లో కూడా రండి అబ్బా కూర్చోండి మేము వీడియోస్ చూస్తాండ. మా అనంతపూర్లో ఎట్లయిపోయిందంటే మాకి మమ్మల్ని రెగ్యులర్ గా చూసి మేము ఓపెన్ గా తిరుగుతుంటాను. పెద్ద సెలబ్రిటీగా ఏం తిరగం అనంతపూర్లో, బాగా ఓపెన్ గా తిరుగుతూ ఉంటాము. వీడు అనంతపూర్లోనే ఉండాలే, మా ఊరోడే, యాడికి పోతాడు వీడు, వీళ్ళు ఇళ్ళ కూడా తెలుసు, ఇంటికైనా పోయి మనం ఫోటో దిగొచ్చు అని వాళ్ళకి రొటీన్ అయిపోయింది.
ఏదైనా రద్దీ ఏరియాలో పోతే మాత్రం ఫుల్ ఇంకా పట్టేసుకుంటారు ఓకే క్రౌడ్ క్రౌడ్. మామూలుగా తిరిగేటప్పుడు మాస్కులు అయితే పెట్టుకొని పోయేది ఇట్లేం ఉండదు. మిక్చర్ ప్యాకెట్లు తెచ్చుకునేది, పాల ప్యాకెట్లు తెచ్చుకునేది, డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఓకే రోడ్ల మీద నార్మల్ గా తిరుగుతారు. స్టార్టింగ్ లో అయితే అంటాను, అన్న నువ్వేందన్నా ఇక్కడ, నువ్వేందన్నా నడుచుకొని పోతానా అంటాను. అంటే గాలి ఎగరాలి ఇప్పుడు. రాను అది నార్మల్ అయిపోయింది. ఓకే ఇప్పుడు అంత సెలబ్రిటీ స్టేటస్ మీరు మెయింటైన్ చేయరు. అదే మనవాడే మన ఊర్లోనే ఉంటాడు. ఫోటో వేరే ఊర్లోకి పోతే అక్కడ కొంచెం మెయింటైన్ భయం వేస్తే లేదు అంటే కొంచెం ఎక్కడ మాకి మదన్పల్లికి పోయింటి అట్లే ఇన్వైట్ చేసింటే చీఫ్ గెస్ట్ లాగా. మా టీ షర్ట్లు చింపేది ఒక్కటే కష్టం. అంటే బ్యారియర్స్ నుంచి ఇట్లా పట్టుకొని లాగేసుకున్నారు ఆ సైడ్ కి. అట్లా చాలా ఇదిగా అంత ఫ్యానిజం చేస్తున్నారు. ఇట్లా పట్టుకొని లాగి సడన్ గా బౌన్సర్స్ కూడా సెల్ఫీ అన్నాడు. సడన్ గా బౌన్సర్స్ కూడా వెనకలు వెళ్ళిపోయినారు. వాళ్ళు మా పక్కన ఎవరు లేరు, లాగేసుకున్నారు ఆ సైడ్. సో అది చాలా హెవీ లవ్ చూపించారు ఆడ మదన్పల్లిలో. చాలా ముందు మీ కంటెంట్ చూస్తే కొంచెం డాక్యుమెంటరీ స్టైల్, లైక్ ఏదైనా ఒక మెసేజ్ ఇద్దాము, దాని నుంచి ఏదైనా యూస్ఫుల్ ఉండే. ఇప్పుడు దాన్ని ఆ మెసేజ్ ఉన్నా లేకపోయినా ఫన్నీ వీడియో లాగా మారిపోయి మొత్తం ఫన్ మాత్రం ఎంచుకున్నారు. ఎందుకని అవి వదిలేశారు? అంటే మెయిన్ షార్ట్ వీడియోస్ నేను బేసిక్ గా అలీరుద్దం కన్నా ముందు ఏదైతే మీరు అనిమల్స్ చెప్పారో వాయిస్ ఓవర్, అది చేసేవాడిని. దీనికంటే ముందు అదే చేసే నా స్లాంగ్ ని ఫస్ట్ నా వాయిస్ తో ఎక్కిచ్చా జనాలకి బాగా. ప్లాన్డ్ కాదు, లైక్ అది ర్యాండమ్ గా పోయినా నాకు తర్వాత నాకు ఏదో నేను ర్యాండమ్ గా చేసిన ఇది స్ట్రాటజీగా పోయిందిరా అనిపించింది. నాకు బాగా ఎక్కింది అనమాట జనాలకి. ఆ స్లాంగ్ కానీ నా వర్డ్స్ కానీ బాగా ఎక్కాయి. ఇన్ బిట్వీన్ నేను అలీరుద్దంకి షిఫ్ట్ చేసి అదే స్లాంగ్ తో కంటెంట్ స్టార్ట్ చేశా. సో అవి ఎంటర్టైన్మెంట్ గా ఉంటేనే వ్యూస్ బాగా వస్తాయి, మెసేజ్ గా పోతే రావడం లేదు. మనం డైరెక్ట్ ఇప్పుడు మెసేజ్లు కానీ డాక్యుమెంటరీస్ కానీ చేయకూడదు. ఫస్ట్ మనకి జనాలు అలవాటు అవ్వాల. వీడు బాగా నవ్విస్తాడు, మన జనాలకి ఏం కావాలా, ఓపెన్ చేసి నవ్వుకున్నాం అయిపోయా అంతే. మా కష్టాలు ఎందుకు చూపిల్ల వాళ్ళని చెప్పి అలా వాళ్ళకి బాగా నవ్విపించి ఆ నవ్విపించే దాంట్లోనే వెరైటీస్ రీసెంట్ గా చాలా చేసాం. ఏపీ బస్సుల మీద కానీ తర్వాత చాలా చేసాం. సో అవి ఫుల్ లెంత్ వీడియోస్ కూడా నేను చాలా వరీ అయ్యా. ఇప్పుడు రీసెంట్ డేస్ లో యూట్యూబర్స్ కి షార్ట్స్ ఎవరైతే కంటెంట్ చేస్తారో ఫుల్ లెంత్ వీడియోస్ కి వ్యూస్ రావు. కానీ మాకి లక్ తో పాటు కొంచెం అట్లా హార్డ్ వర్క్ తో పాటు లక్ కూడా ఉండాలంటారే, అట్లా మాకి కలిసి వచ్చింది. ఎంత టాలెంట్ ఉన్నా కొంచెం అది ఉండాలి లక్. ఆ లక్ తగిలింది మాకు, ఆ దేవుని వల్ల తగిలింది. మాకి ఫుల్ వీడియోస్ కూడా వ్యూస్ వస్తున్నాయి, షార్ట్ వీడియోస్ కూడా వ్యూస్ వస్తున్నాయి. సో ఫుల్ సాటిస్ఫైడ్ అన్నమాట. ఫుల్ వీడియోస్ చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం, ఎంజాయ్ చేస్తాను. నవ్వించేది మార్చేసుకున్నారు అక్కడ నుంచి, డాక్యుమెంటరీ నుంచి నవ్వించడానికి స్లోలీ మనం ప్లాన్ చేస్తాం. డాక్యుమెంటరీస్ కానీ వేరే జానర్స్. ఇందాక మనం జంతువుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అదే వాయిస్ ఓవర్ మేము కూడా లైవ్ లో వింటాం అనుకుంటున్నాం. నేనే ఒక వీడియో చూపిస్తాను, ఆ వీడియోలో వాళ్ళ కన్వర్జేషన్ ఎలా ఉంటుందో మాట్లాడుకుంటే అనేది మీరు నాకు వినిపిస్తే బెటర్, చూద్దాం ఒకసారి. ఓకేనా? నేను ఈ వీడియో చూపిస్తున్నా, మీకు ఫోన్ ఇస్తాను, ఈ వీడియో చూడండి 2 నిమిషాలు, చూసి దానికి వాయిస్ ఓవర్ ఎట్లా ఇస్తారో మేము చూస్తాను లైవ్ లో. ఓకేనా? ఇందా అక్కడ అసలు వాయిసే లేదు, సింపుల్ గా ఒక బేబీ ఉంది, అక్కడ 2 పిల్లలు ఉన్నాయి. దానికి మీరు ఎలా వాయిస్ ఓవర్ ఇస్తారు? లే మామ, ఎవరు వీడు, వీడిని కూడా మాలాగే పెంచుకుంటానారా ఏందిరా, వాడు వాళ్ళకి పుట్టినారా నైనా అంటే వీడు పాలు కూడా తాగుతాడా మాలాగా? పాలు తాగుతాడు, అన్నీ తాగుతాడులే, మా సంగతి అయిపోయింది పో, వీడికే ఇంక ఇంపార్టెన్స్. అవునా? అంతేలే, మాది ఇంకా రోడ్డు మీద బతుకు అయిపోయింది పో నాయనా, అమ్మయ్యా ఏం చేయాలి. ఎలా వస్తుంది ఐడియా? అంటే అక్కడ ఏం లేదు కదా, మీరే డైరెక్ట్ గా వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నాను ఎలా ఆలోచిస్తారు? అదేదో అట్లా అనిమల్స్ కి నాకే అట్లా కనెక్షన్ అట్లా కుదిరింది. ఏ యానిమల్ లవర్ మీరు? మీ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది యానిమల్ లవర్ అని. కుక్కలు పిల్లిలు చాలా ఇష్టం. పెంచుకుంటారా? బయట ఫ్యాన్స్ మాకి ఎట్లయినా కలబడతారో అన్న ఫోటో అని. ఈయనకి అప్పుడప్పుడు కుక్కలు పిల్లులు పరిగెత్తుతాయి అనమాట ఈయన బండి పక్కన. నా నమస్తే, బిగ్ ఫ్యాన్ బ్రో అంటే
అందుకే వాటి వాయిస్ ని మీరే మైండ్ వాయిస్ చేసేసుకొని మీరే డైలాగ్స్ చెప్పేస్తారు. అదే ముందు, దాని తర్వాతే అల్లి రోజు. దానికి ముందు ఇదే చాలా ఒకటైతే చాలా అంటే ఫుల్ వైరల్ అయింది అనమాట లాక్డౌన్ లో. అది చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా నా వాయిస్ ని డబ్ చేశాయి. అదొచ్చి 2 పిల్లలు మాట్లాడుకుంటే అది కూడా చాలా బాగా ఫేమస్ అయ్యాయి. అది దాని తర్వాతే నాకు ఉండలేదా ఓకే వాయిస్ బాగా జనాలకి బాగా నచ్చుతుంది, దీని మీదే చేద్దామని చెప్పి అలా చేసుకుంటూ దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ అయిపోయింది. అసలు యానిమల్స్ కి వాయిస్ ఇవ్వాలని థాట్ ఎవరికి రాదు కదా అంత ఈజీగా. నాకేమో వచ్చింది, అలా వచ్చేసింది అంతే. అదే ఒక ఛానల్ గా ఈవెన్ అది కూడా సపరేట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అది కూడా నియర్లీ 1,75,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దానికి రీచ్ కూడా ఎవ్రీ వీడియో 1 million 2 million 3 million చాలా మంది ఉన్నారు. ఒక 5 days 4 days నిన్ను కంటెంట్ చేయకపోతే మెసేజ్లు వచ్చేస్తాయి, అన్న పిచ్చి ఎక్కుతా. యాక్చువల్ గా కంటెంట్ ఎట్లయిపోయిందంటే స్ట్రెస్ బస్టర్ అయిపోయింది అందరికి, రిలీఫ్ అనమాట. చూస్తే అబ్బా ఈ రోజు నా డే హ్యాపీ అన్నట్టు అయిపోయింది. మీ వీడియోస్ లో ఈ ఉచిత బస్సు, ఏపీలో ఉచిత బస్సు అని చెప్పి వీడియో కానీ, లేకపోతే కొన్ని కాలేజ్ గురించి కానీ, ఎండల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా బతుకుతారని చెప్పి ఇలా వీడియోస్ చూస్తూ ఉంటాం. చాలా న్యాచురల్ గా వస్తాయి కదా, కానీ దానికి తగ్గట్టుగా వేషాలు వేసుకోవడం. ఇప్పుడు ఆ అమ్మాయి కావాలంటే విగ్ వేసేసుకోవడం, ముసలాడు కావాలంటే అలా వెళ్ళిపోవడం, చీర కట్టుకోవాలంటే చీర కట్టేసుకోవడం, డిఫరెంట్ సినారియోస్ లో వెళ్ళిపోతూ ఉంటారు. మన ఇంట్లో చేసుకునేది వేరు, బయట ఆ లొకేషన్ కి సపరేట్ గా వెళ్ళి చేసేది వేరు. పర్మిషన్స్ తీసుకోవాలని, ఇప్పుడు బస్సు అంటే బస్సు ఎక్కడ నుంచి తీసుకొచ్చేస్తారు, ఇంట్లో నుంచి బస్సు చూపించడం వేరు, నిజంగా మనం బస్సులోకి వెళ్ళిపోవడం వేరు. అది ఎలా ఉంటుంది? అంటే కార్తిక్ నా ఫ్రెండ్ ఉన్నాడు, తన్వీర్ తర్వాత నేను చాలా ఇష్టపడే ఫ్రెండ్. నాకు తర్వాత అన్నా కదా, అన్నందుకు చాలా సపోర్టివ్, నాకు బాగా సపోర్ట్ చేసే మంచి యాక్టింగ్ స్కిల్ ఉన్న పర్సన్ అతను. చాలా రోజు అడిగారనమాట ఏదైనా కంటెంట్ లో నాకు పిలిచు అని. సో పిలుస్తాను, ఇప్పుడు ఐటీ ఎంప్లాయీవి మావి రఫ్గా ఉంటాయి, నేను ఇట్లే చేస్తా అట్లే చేస్తా అంటే కుదరదు, రఫ్ చేస్తానంటే పిలుచు అన్న. ఆ బస్సు వాళ్ళ సందులోనే కాలేజ్ బస్, అది అక్కడే పార్కింగ్ అనమాట. అడిగితే ఆ బస్సు రెడీగా ఉంది చేద్దామంటే అక్కడికక్కడి మొత్తం సామాన్లు ఎత్తుకొని ఆడ వెళ్ళిపోయి అక్కడే స్టాప్ అయిన బస్సుని మేము అక్కడే లోపలే షూట్ చేసాము గెటప్లు వేసుకొని. మాకైతే సినిమా కనిపించింది అసలు ఆ గెటప్స్. లేడీస్ ఎట్లుంటారో గానీ ఆ డ్రెస్సుల్లో మాకు సినిమా, నైటీల్లో కూడా సినిమా కనిపించింది. అంటే ఎలా వేసుకుంటారా వీళ్ళు ఈ శారీస్ కానీ ఇవి, ఆ హెయిర్స్ మేనేజ్ చేసేది, అది అసలు ఆ రోజు మాకు కనిపించింది. ఎండకైతే అసలు రోడ్డు మీదకి వెళ్తే ఇంకా నరకం కనిపిస్తుంది కదా. మీరా కాదు, చాలా మంది ఏంటంటే మనం గెటప్ వేసుకోవాలంటే ఎందుకు మనం అవన్నీ వేసుకోవాలి, మనం ఇంతే ఉందాం, ఇలానే ఉంటాం, ఇలా ఉంటేనే వర్కౌట్ అయితే అవుతుంది, లేకపోతే కానీ ఏ క్యారెక్టర్ కావాలంటే ఆ క్యారెక్టర్ ఒదిగిపోవడము. నైటీ వేసుకోవాలంటే నైటీ వచ్చి అనుకోకుండా నైటీ వేసేసుకోవడం, చీర కట్టుకోవడం, విగ్గు పెట్టుకోవడం. ఎప్పుడు ఆ చులకన ఫీలింగ్ కానీ అదే కదా యాక్టర్ కావాల్సిన లక్షణం. అంటే నా కాన్సెప్ట్ ఏమంటే జనాలకి నవ్విపిల్ల అంతే, మనం ఏదైనా గెటప్ వేసుకొని. మేము హీరో ఫీలింగే ఉందంటే ఇవన్నీ చేయలేం. సో మేము అలా ఆ ఫీలింగ్ పెట్టుకోలేదన్నమాట, నవ్విపిల్ల అంతే. ఎవరినో పిలిచి ఎందుకు వాళ్ళని యాక్టింగ్ రాని వాళ్ళని పిలిపించి చేపించి గంటలు టైం వేస్ట్ చేసుకోవాలి. మాకు వచ్చి ఆ గెటప్ వేసుకుందాం మనమే చేద్దామని నేను దాని మీద డిసైడ్ అయిపోయి అలా స్టార్ట్ చేసింది. మాతో పాటు చాలా మందికి నైటీలు శారీలు వేయించాం, అలవాటు చేశారు వాళ్ళకి కూడా. ఆ గెటప్లు చూసుకొని మేమే నవ్వుకున్నాం షూట్ లో, చాలా బాగా. మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారా ఎందుకు అవన్నీ? మా అమ్మ అయితే అడిగితే నా చీర ఇస్తాండి కదరా, నీ పెళ్ళాం ఎందుకు వేసుకున్నావు అని. మా అమ్మ కూడా ఫుల్ సపోర్ట్. ముందు నాకు పెళ్లి కాకముందు మా అమ్మ చీరలు తీసుకొని వస్తాంటే ఇప్పుడు నా వైఫ్ చీరలు ఎత్తుకుపోతున్నారు. వాళ్ళతో పాటు మీకు కూడా కొనలేము ఇంకా చీరలు నైటీలు సపరేట్ గా చేసేటప్పుడు. మా దాంట్లో ఉన్న అది సుల్తానా క్యారెక్టర్ లేదా, ఆయనకైతే బుర్గా కొనేసి అని చెప్పేసిన. అండ్ వర్కౌట్ అవుతారు కూడా యాక్చువల్లీ. సో మీ ఫ్రెండ్స్ గురించి అంటే మీరిద్దరే కాకుండా ఈ మధ్య చాలా మంది క్యారెక్టర్లు కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా ఒకసారి పిలుద్దాం మనం, వాళ్ళతో ఒక 2 నిమిషాలు చిట్ చాట్ చేద్దాం, వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు ఈ వీడియోస్ అసలు అని. ఓకేనా? సో వెల్కమ్ ద టీమ్, మొత్తం మాలి రోజం టీమ్ అండ్ తన్వీర్ మామ టీమ్. మీకు కూడా సపరేట్ ఛానల్స్ పెట్టుకున్నారా?
లేకపోతే ఓన్లీ ఇంకా ఈ పిల్లోళ్ళు ఇంకా అంత పెద్ద పెద్ద పాలేగాళ్ళు కాలేదు, ఇంకా పిల్లోళ్ళే. స్టార్ట్ చేస్తాం వెరీ సూన్. సోఫాలో పట్టాలనుకుని అందరం పిల్లలు పట్టినారు అందరూ. అడ్జస్ట్ అయిపోతాం. అడ్జస్ట్ అయిపోతారు. దేంట్లో అడ్జస్ట్ అవుతారు? అన్నిట్లోనూ లేకపోతే ఇట్లాంటి విషయాలు? గెటప్ లో అడ్జస్ట్ అవుతాం. సోఫా ఇచ్చిన. మీకు ఏపించిన వరస్ట్ గెటప్ ఏంటి ఇప్పటి వరకు? మన రీసెంట్ గా మార్నింగ్ రిలీజ్ అయింది ఒకటి, మిరపకాయలు తినాల దాంట్లో. ఈ రోజే పచ్చి మిరపకాయలు బాగా తిన్నా, కడుపులో మంట అయింది. అయినా గానీ రీచ్ పోతే ఆనందం దొరుకుతుంది. బాగా చూసారా, కడుపులో మంట అయింది, తర్వాత మోషన్ అయింది. అదొకటి మీకు బాగా ఇబ్బంది పెట్టిన ఇబ్బంది అంటే అదే కలిగింది. అదే యాది కలగలే. ఈ బుర్కాలు వేసుకోవడం, శారీలు కట్టుకోవడం, జుట్టు వేసుకోవడం. బురకా వేసుకోమంటే ఇప్పుడే వేసుకుంటా. అంటే షూట్ కోసం ఒకటే అలవాటు అయిపోయింది. అట్లా అలవాటు అయిపోయింది. షూట్ ఉందిరా అంటే బురకా తెచ్చుకోమంటే ఫస్ట్ బురకా తెచ్చుకుంటా. పర్సు తీసుకొని వచ్చేస్తా. పర్సు క్యారీ చేస్తారు కదా. బయట పోతే సుల్తాన్ ఆపా అని అట్లా అంటారా? డ్వాక్రా మహిళ అనరా మిమ్మల్ని? క్యారెక్టర్ పేరు సుల్తానా. కానీ ఎలా అండి, ఎవరైనా ఆడవాళ్ళు చేస్తుంటే గమనిస్తారా మీరు? అంతే అంటే మా చుట్టువైపు అంతా డాక్రా గ్రూప్ లో ఉన్నారు, వాళ్ళు చూసి అన్న అడిగినాడు ఒకసారి, అన్నకి ఇట్లా స్టోరీ. మొత్తం ఒక గ్రూపే ఉన్నారు వీళ్ళ ఇంట్లో, వీళ్ళ అమ్మోళ్ళే. మీరే వాళ్ళ అంటే చూసి అలవాటు అయిపోయింది. అన్న ఇట్లా చేస్తే అంటే సేమ్ మా అమ్మ అట్లే చేస్తుంది. యా కాహే మా అప్ప అభి ఇచ్చినాయి అంటది మా అమ్మ. వస్తానా లెక్క, ఇంకా వస్తానా, తింటానా, పిల్లోనికి స్కూల్ కి పంపిల్లా, అవన్నీ ఆ స్లాంగ్ వచ్చేస్తది ఉర్దూలో. అట్లా చేసిన మీటింగ్లు కూడా వీళ్ళ ఇంట్లోనే జరుపుతారు. అంటే ఎక్కువ కొట్లాడతారు దాంట్లో డాక్రా గ్రూప్. టైం కి రాలేదు, ఫైన్ వేస్తాము అని. ఫైన్ లా? మరి మీరెందుకు అంత అమాయకంగా ఉన్నారు, అంత కొట్లాడే ఫ్యామిలీలో ఉండి? వాడు అసలు డైలాగులు కూడా కొన్నే ఉంటాయి వానికి. అవునా? మీల్స్ లో స్టార్టర్ లాగా సిగ్గా మీకు? అట్లేం లేదు, ఇప్పుడు తెలుస్తుంది నాకు. అంటే మౌనం పాటిస్తాడు వాడు. ఏడ్చు అన్నా కూడా, నవ్వు అన్నా కూడా ఒకటే ఎక్స్ప్రెషన్. ఏడ్చు అంటే అంటాడు. అంటే ఇది డాక్రా గురించి స్క్రిప్ట్ రాసేటప్పుడు నేను ఏం ఆలోచించిన అంటే, నెగిటివ్ గా యాడ్ తీసుకుంటారో, చేసిన తర్వాత లేడీస్ అదే సంఘం, అది గ్రూప్ కలిసి ఆడకూడతారు అని చెప్పి ఆలోచించా. తర్వాత డిస్కస్ చేసుకొని ఎవరైతే గ్రూపుల్లో ఉంటారో వాళ్ళకి స్క్రిప్ట్ ఇది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశా. వాళ్ళు స్క్రిప్ట్ వినిపిస్తా అంటేనే ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు, సూపర్ ఉండా చేయండి. సో అప్పుడప్పుడు గెటప్స్ చేసేసి అది యాక్చువల్ గా మేము సీక్వెన్స్ గా పార్ట్ వైజ్ అనుకోలేదు. ఒక షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నాం. తర్వాత అన్న పార్ట్ 2, అన్న పార్ట్ 3 ఎప్పుడు వస్తుంది అని ఇంకా పార్ట్స్ లాగా అట్లా సీక్వెన్స్ గా చేసుకుంటూ పోతాను. 3 పార్ట్స్ అయినాయి. ఇంకా ఈ డ్వాక్రా పార్ట్స్ మా కలెక్టర్ గారు కూడా చూసినారు. ఆయన నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఓన్లేండి. కానీ అది మెయింటైన్ చేయడం కష్టం కదా. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏం చేస్తే ఎవరు ఎలా నెగటివ్ గా తీసుకుంటారు, వాళ్ళు హర్ట్ అవుతారేమో, వాళ్ళ గురించి చేస్తున్నామని ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుందా చేసేటప్పుడు? లైక్ ఆ భయం ఉంటది. అంటే నేను అనలైజ్ చేస్తాను అనమాట. స్క్రిప్ట్ రాసేటప్పుడు ఇది అవుట్పుట్ నెగిటివ్, ఈటి వరకు నెగిటివ్ ఉంది, దీన్ని సడన్ గా పాజిటివ్ గా మారుద్దాం, రెండు ఉంటే బ్యాలెన్స్ గా ఉంటది, జనాలు ఇష్టపడతారు. సో అలా ఆ ఫ్లో లో ఇప్పటి వరకు చేసినవన్నీ గవర్నమెంట్ కి ఫ్రీ బస్సుల మీద కూడా అంతే. ఈయన రాసేదంతా అట్లే రాస్తాడు, స్టార్టింగ్ నుంచి మొత్తం కామెడీ రాసేసి లాస్ట్ కి పాజిటివ్ అంటే అందులో పాజిటివ్ కూడా ఏమున్నాయి, ఆ స్కీమ్ తో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఎంత మంది కి హెల్ప్ అవుతుంది, అది కూడా చూపించేస్తే ఓకేరా వీళ్ళంతా. స్టార్టింగ్ నుంచి ఇట్లా చూసినోడు కొంచెం లాస్ట్ లో అది పాజిటివ్ వచ్చిన ఈ ఉచిత బస్ అప్పుడు కూడా సేమ్ జరుగుంటది కదా మీకు. అది గవర్నమెంట్ కి సంబంధించింది. ఏకంగా ఏదన్నా నెగిటివ్ వేస్తే అందరిని పంపించేస్తారు. మీరు మీ క్యారెక్టర్ యాక్చువల్ గా గుంటకల్లో ఉంటాను. ఓకే, నేను ఒక 90 కిలోమీటర్స్ మాది తెలుసు. ఇట్లా అనంతపురం వెళ్తే అన్నకు కాల్ చేస్తాను, నేను ఇట్లా వచ్చాను, ఏమైనా షూట్ పెట్టుకుంటావా?
అంటే అన్న రాత్రికి రాత్రే ప్లాన్ చేస్తాడు, నైట్ సార్ అపాయింట్మెంట్ మీరు తీసుకోవాలి అంతే కదా. అన్న నా కోసం ప్లాన్ చేస్తాడు. నైట్ అవుట్ వేస్తాం యాక్చువల్ గా. నేను అనంతపురంకి వెళ్తే నైట్ అవుట్, మేమంతా 5 మంది కలిసి అన్న వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉన్నా అన్న పంపించేస్తాడు, వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. మీరు చేసేవన్నీ చెప్పేస్తారు ఇక్కడ సీక్రెట్స్. అలీ ఇంట్లో చేసేది ఏం లేదు నైట్ అవుట్ లో, రెగ్యులర్ తినేదే ఒకేసారి తింటారు, ఒకే రోజు కూర్చొని తిని టీవీలో ఏదన్నా. అన్న రెడ్ చిల్లీ చికెన్ అయితే బాగా చేస్తాడు. చికెన్ అలీ మంచి షెఫ్. ఓకే, నా చూస్తే వాళ్ళు చెప్తారు చూసారు, ఇంట్లోంచి ఎక్కడెక్కడ ఏదైనా జరిగేది కూడా అన్న వంటలు బాగా చేస్తాడు. రెడ్ చిల్లీ చికెన్ ఫుడ్ గురించి వస్తే నా రెడ్ చిల్లీ నేను వంట చేసేది గుర్తు చేస్తాడు ఈయన. మంచి షెఫ్ అలీ. మ్యాచ్ అవుతుంది. నా వైఫ్ కూడా చెప్తా ఉంటది, చూసి నేర్చుకో అలీ అన్నని. మీరు వంటల ఛానల్ ఎందుకు పెట్టుకోలేదు మరి? అది అదొకటి పెట్టేస్తే అయిపోయా. ఇంకా మీకు నవ్వమని చెప్పారు కదా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. నేను చెప్పాను ఈయనకి మైక్ అవసరం లేదు, అదే స్మైల్ ఉంటాడు, ఇట్లే ఉంటాడు స్టాచ్యూ. అట్లే నవ్వుతున్నారు ఇందాక నుంచి, అసలు ఫేస్ ఎక్స్ప్రెషన్ నవ్వుతున్నాడు. షూట్ లో ఆ స్మైల్ కి కూడా టేక్స్ తీసుకుంటాడు. నవ్వుమంటే ఒకేసారి ఏడిచే నవ్వడానికి టేక్ కావాలండి అంటాడు. కొట్టేటప్పుడు ఏడ్చరామంటే హీ 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 అని ఏడుస్తాడు. ఆడవడంలో కూడా అంటది. యాక్టింగ్ లో బేసిక్ లో ఉన్నాడు ఇప్పుడు. వానికి మళ్ళీ వీళ్ళంతా రఫ్ గాని మేమంతా వీనికి ఏమన్నా ఎక్కువ మాట్లాడినామంటే అలిగి వెళ్ళిపోతాడు. ఆయనే అలిగాడండి, ఏం కాదు ఏం కాదు, ఆయన కూడా అలిగాడు. అల్లుడు ఉన్నట్ల మా అందరికి చూసుకుంటాము. వస్తాడు, తింటాడు, రిపీట్ అంతేనా? అంటే వీళ్ళకన్నా అందరికన్నా ఎక్కువ తినేది నేనే దాంట్లో. తింటాను, ఫుల్ గా పండుకుంటాను. మాట్లాడినాడు, మీరు చెప్తే కానీ తెలియలే కానీ ఫైనల్ గా మాట్లాడినారు. నైట్ అవుట్ అని వస్తాడు ఫుల్ ఎనర్జెటిక్ గా, తినేస్తేనే పండుకుంటాడు. మూవీ చూస్తా అంటామా, నిన్న రాత్రి పోయి వస్తా పండుకుంటా. నిన్న రాత్రి కూడా మేమంతా ఎంజాయ్ చేస్తున్నాము. ఈయన మంకీ క్యాప్ వేసుకొని ఇట్లా పండుకున్నాడు. మూవీకి పోయినాం, ఉన్నాడేమో అనుకొని ఇట్లా తొంగి చూస్తే వాడు క్యాప్ వేసుకొని పండుకున్నాడు. ఎందుకండి, ఎందుకు? నిద్ర వస్తుంది. తిన్నాడు కదా, నిద్ర అంటే తిన్నాక ఖచ్చితంగా పండుకుంటా. మీ అందరిలో బాగా ఎక్కువ అల్లరి చేసేది ఎవరు? అల్లరి చేసేది మేమిద్దరమే. తెలిసిపోతుంది. అమాయకంగా నటిస్తున్నారండి బాగా కూర్చొని. వీడు నటిస్తున్నాడు ఎక్కువ ఇట్లా. ఓకే, సో మీ ముగ్గురు వీళ్ళిద్దరి గురించి, వీళ్ళిద్దరికి ఇప్పటి వరకు మీరు చెప్పండి ఏమైనా నాకు చెప్పాలనుకుంటే చెప్పాలి. ఇప్పుడు చెప్పాలనుకుంటే కదా చెప్పండి. యాక్చువల్లీ ఏం చెప్పాలి? అదే చెప్పండి. మా ఇద్దరికి ఏమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే. మా ఇద్దరి గురించి సీక్రెట్స్ అయినా ఏం సీక్రెట్స్ ఏం లేవు, ఓపెన్ గా ఉంటారు. ఎలా ఉంటారు వాళ్ళిద్దరు అసలు? అన్న ఎట్లా అంటే, అన్న కంటెంట్ ఉంటే ఏమైనా కాల్ చేస్తాడు, కరెక్ట్ ఎవరికి ఏం సెట్ అవుతుంది అని కాల్ చేసి చెప్పేస్తాడు. మా బావ వచ్చేసి ఫోన్ చేస్తే షూట్ ఉందని నాకు ఫస్ట్ అలర్ట్ చేస్తాడు. మళ్ళా లేట్ అయితే అరుస్తాడు చూడు అన్న అని అలర్ట్ చేసి తొందరగా వచ్చేస్తాం, రీచ్ అయ్యేది. అట్లా పర్సనల్ గా ఎట్లా ఉంటారు? పర్సనల్ గా అడిగితే నువ్వు ఏం అట్లా ఏముంటదు. అన్న అంటే నార్మల్ గా కూల్ గా మాట్లాడతాడు, అంత కలిసి ఇంకా మనకి అట్లా చూపించుకుల్లా కుల్లా ఉన్నట్లు ఉంటాం. కుల్లా అంటే ఏంటి చెప్పండి? అంటే ఓపెన్ ఓపెన్ గా ఉంటారు. ఎలా ఓపెన్ బుక్ అంత ఓపెనా? బుక్ అని కాదు, ఏమైనా ఓపెన్. ఇట్లయింది అన్న అంటే అట్లయిందా, నవ్వుకుంటాం. ఏమైనా అయితే నాకు కింద పడినా అంటే, మన రీసెంట్ గా కింద పడినాము మీరు ముగ్గురము, అది ర్యాండమ్ గా అన్ని చెప్పేస్తాను లేపేయండి. కింద పెడితే నవ్వుకున్నారా? రీసెంట్ గా కింద పడినాం ముగ్గురము, ఒకటే బైక్ లోనే పోతాంటిమి. కింద పడితే ఎట్లా పడినామో చెప్పు. ఒకరి మీద పడినాము. బావ మీద నేను తోలుతాను బండి, నా వెనకాల అలీ కూర్చున్నాడు, అలీ వెనకాల వీడు కూర్చున్నాడు. బండి స్కిడ్ అయి ఇట్లా పడతానే అలీ నా మీద నుంచి స్లైడ్ అయిపోయినాడు, అలీ మీద నుంచి ఈయన స్లైడ్ అయి కింద పడినాడు. దెబ్బలు తగిలినాయి అంటే లైట్ గా తగిలినాయి, మొత్తం దోక్కొని పోయినాయి మొత్తం అంతా.
కింద పడినాం ఇంకా ఏవో లేపేకి రావడం లేదు అన్న, మీ రీల్సే రావడం లేదు నా. సడన్ గా ఒక లేడీ బైక్ లో వచ్చి లేపల్లా కదా మామూలుగా అక్కడ జరిగే అయ్యో సిచ్యుయేషన్. కింద పడినారు కదా. అయ్యో కింద పడినారా? అవునన్నా మీ రీల్స్ ఎక్కువ రావట్లేదు ఏమి? మేము రక్తం వస్తా అంటే ఇట్లా బాగున్నారా? ఇక్కడ పడిపోయాం. నేను ఆటికి చెప్తా, అక్క షూటింగ్ కాదు ఇది, రక్తం రియల్ రక్తము, దెబ్బలు తగిలినంటే అవునా ఏందో నా ఈ మధ్య వీడియోస్ లేదు అని చెప్పి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది ఆమె. ఇప్పుడు కానీ చెప్పుకున్నా నాకైతే బీపీ ఫుల్ రైజ్ అయింది. ఎవరు అయ్యమ్మా అని షూట్ అనుకున్నారేమో, అది కూడా చెప్పా నేను ఆటికి. ఆయన కూడా మీరేమని కానివ్వండి మాకు రీల్స్ రెగ్యులర్ గా అప్లోడ్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె. మీరు నవ్వట్లేదు, మీరు అంటే ఆ బండిలో ఈయన పడలేదు, ఫెవికిక్ పడింటది ఇట్లా టైట్. సాయంత్రం వేసింది మీరు ముగ్గురంటే మరి ఇది కామెడీ హేడే అయిపోతుంది. థ్యాంక్ యూ, చాలు, నేను ఇంతకు మించి భరించలేను మీ ముగ్గురిని. మీ టీంని చూసా ఎంత ఆనందంగా కనిపించింది. కానీ నాకు ఒక క్వశ్చన్ ఉండింది, ఫస్ట్ నుంచి ఇంతే పాజిటివ్ ఉండేనా? అంటే ఫస్ట్ నుంచి ఇంతే మంచి ఫేము, ఇంతే నేము, ప్రాపర్గా అలానే వచ్చిందా, లేకపోతే ముందంతా ఫుల్ నెగటివ్ గా ఉండి? ముందు షూట్ పిలిస్తే వచ్చేవాళ్ళు కాదు యాక్చువల్ గా. అంటే క్యారెక్టర్ రాసిన వీడు వస్తాడో రాడో, వీడిని పిలిస్తే చేస్తారో చేయరో అనేది ఉండేదన్నమాట డిఫరెన్స్. ఇప్పుడు రోడ్డుకు పోయిన ప్రతి ఒక్కరు అడిగే వాళ్ళే. ముందు వీళ్ళ పేరెంట్స్ కూడా షూట్ అని చెప్తే మళ్ళీ పోదులే అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు పనులు ఆపుకొని ఫస్ట్ పోయిరా అని చెప్పేవాళ్ళు. నేను అడిగింది ఏంటంటే, జనాల్లో ఇంతే పాజిటివిటీ ఉండిందా? అంటే కామెంట్స్లో కానీ, లేకపోతే మీకు వచ్చిన అప్రిషియేషన్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ నుంచి ఇంతే పాజిటివ్గా ఉండేది, ఇప్పుడు పాజిటివ్గా మాట్లాడుతున్నారు అందరూ, అప్పుడు అంతే ఉండేదా అని అడిగాను నేను. అప్పుడు అసలు కామెంట్సే వచ్చేటివి కావు, వ్యూస్ వచ్చేటివి కావు యాక్చువల్ గా. ఎన్ని ఇయర్స్ పట్టింది మనం వైరల్ అవుతున్నాం అని అనిపించే ఒక ఫీలింగ్ వచ్చినప్పటికీ? అంటే క్యాల్కులేట్ చేయలేదు కానీ టైం అయితే బాగానే పట్టింది. బాగా ఏమైంది సైలెంట్ అయిపోయారు మీరు మధ్యలో? లేదు మీరు చెప్తా అంటే నేను ఆలోచిస్తున్నారు ఎన్ని ఇయర్స్ పట్టిందని. అంటే వ్యూస్ రాకపోయినా కూడా కంటిన్యూస్ గా చేస్తూనే ఉండే. అవునవును, అంటే అది ఉండాల యూట్యూబర్ కి. స్టార్టింగ్ లో ఆ నంబర్స్ చూడకోకుండా హార్డ్ వర్క్ చేస్తేనే రీచ్ వస్తుంది. సో అది మాకి పట్టింది, టైం అయితే బాగానే పట్టింది. సో 1 night గా అట్లా మేమేమి యూట్యూబర్స్ స్టార్స్ అవ్వలేదు, చాలా హార్డ్ వర్క్ పట్టింది. ట్రై until you reach. ఓకే, సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటి వరకు? యూట్యూబ్లో ఛానల్ కింద కామెంట్ అయ్యి ఉండొచ్చు, లైవ్లో వాళ్ళకి కలిసి మీకు చెప్పుండొచ్చు, ఏంటా మంచి బెస్ట్ కాంప్లిమెంట్? ఇదే, అంటే మాకి ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి, అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరు ఇష్టపడతారు. ఓకే, అది అంటే చిన్న పిల్లలు అంటే నా కొడుకు చూస్తాడు అని అదొకటి చెప్పేస్తారు, నేను చూస్తా అంటారు. ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు అనిమల్స్ చూస్తారు, ఇది నాకు ఒక ఫ్రస్ట్రేషన్ బయటికి తీసే వీడియోస్ అంటారు. సో అది నాకు చాలా సాటిస్ఫై అనమాట. వాళ్ళ ఫీడ్బ్యాక్స్ డైరెక్ట్ వినేది వేరు, కామెంట్స్ లో వినేది వేరు. అది చాలా బాగా ఇదవుతుంది. సెల్ఫీలే కాదు, వీడియోలు రికార్డ్ చేసుకుంటారు వాళ్ళు. ఈ డైలాగ్ చెప్పన్నా మేము రికార్డ్ చేసుకుంటాము, చాలా బాగా చెప్తారు, ఒకసారి చెప్పండి. ఈవెన్ హైదరాబాద్ లో కూడా మేము అక్కడ మాల్స్ లో తిరిగేటప్పుడు అక్కడ కూడా డైలాగ్స్ చెప్పుకొని వీడియో రికార్డ్ చేసుకొని సెల్ఫీస్ తీసుకొని. సో ఆ ఫీడ్బ్యాక్ చాలా జెన్యూన్, చాలా బాగుంటది అసలు. నాకు అడిగితే బెస్ట్ కాంప్లిమెంట్ అంటే, నేను లైవ్ లోనో కామెంట్స్ లోనో ఇక్కడ చూసిన ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ చనిపోయినారంట. ఆమె ఫుల్ డిప్రెషన్ లో ఉంది. మా వీడియోస్ చూసి ఆ బాధ అనేది మర్చిపోయినాను నేను అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టింది. అది మాకి ఫుల్ నిజమే కదా, వాళ్ళ డిప్రెషన్ లో ఉండే వాళ్ళు కూడా చూసి మర్చిపోవడమో లేకపోతే దాంట్లో బయటకు రావడమో ఇట్స్ ఎ బ్లెస్సింగ్ కదా. అట్లాంటి కామెంట్స్ వస్తున్నాయంటే యు ఆర్ డూయింగ్ గుడ్ అని కదా. సో నైస్. సో ఈ 12 years ఆఫ్ యూట్యూబ్ జర్నీలో అలా వాడు అనకపోయి ఉంటే బాగుండేది అని అనిపించిన ఒక ఫీలింగ్ ఏమైనా ఉంది ఇప్పటి వరకు? అలా అంటే కామెంట్ అయి ఉండొచ్చు, బయట అయి ఉండొచ్చు, అలా లేదు. కానీ నాకు రిగ్రెట్ ఏమంటే, ఒక ప్రమోషన్ చేసినాను, పేరు చెప్పాను, అది ఇప్పటికీ రిగ్రెట్ అని. అంటే అది చేయకపోయి ఉంటే బాగుండు ఆ ప్రమోషన్. నాకు చాలా మంది డిఎమ్స్ చేశారనమాట, అన్న అది నిన్ను నమ్మి నేను అది చేసినాను, నాకు ఇంత అమౌంట్ లాస్ అయ్యింది.
బెట్టింగ్ అయితే కాదు, ఓకే అది ఒక కైండ్ ఆఫ్ అర్నింగ్ యాప్, అది బెట్టింగ్ అయితే కాదు. ఓకే సో అది ప్రమోట్ చేశా అనమాట. సో అది ఇప్పటికీ రిగ్రెట్, చేయకపోయింటే బాగుండు అని. దాని తర్వాత ఏదైతే మేము ప్రమోషన్స్ వస్తాయో చాలా వెరిఫై చేసుకొని చేస్తాము. ఓకే అది కొంచెం రిగ్రెట్. ఓకే. సో నేను ఈ 2 క్వశ్చన్స్ అందరిని అడుగుతా మ్యాండేటరీగా. మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? సేమ్ క్వశ్చన్ మీకు కూడా వర్తిస్తుంది. సో ఇద్దరు చెప్పాలి నాకు. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అంటే అది పర్సనల్ ఓన్లీ యూట్యూబ్ అయ్యి ఉండే అవసరం లేదు, మొత్తం ఇప్పటి వరకు. నా వైఫ్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఓకే. సో అది నాకు చాలా ప్లస్ పాయింట్. ఇప్పుడు నాకు 9 months బేబీ బాయ్ ఉన్నాడు. వాళ్ళ అంటే నా వైఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి తను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసింది, ఆ పిల్లోడు పుట్టేది అదంతా అది నేను కళ్ళారా చూసా అనమాట, వాడిని ఎత్తుకుండేది. అది నాకు చాలా హ్యాపీ మూమెంట్ అనమాట అదంతా. ఈవెన్ నా వైఫ్ జర్నీ కూడా నేను డైరెక్ట్ చూస్తాను అనమాట. బాబుకి పడుకోబెట్టాలంటే ఎంత కష్టపడతారు లేడీస్, వాళ్ళు మళ్ళీ సడన్ గా లేస్తారు, మళ్ళీ ఏడుస్తారు, మళ్ళీ పడుకోబెట్టాల. తన లైఫ్ స్టైల్ ఒక సడన్ గా మారిపోయింది మొత్తం. అది నేను చూసి నా వైఫ్ అది హార్డ్ వర్క్ అదంతా బేబీకి చేసేది, ఎవ్రీ ఉమెన్ చేస్తారు అది. నేను డైరెక్ట్ చూసే వరకు నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వైఫ్ లైఫ్ సడన్ గా ఒక బేబీ పుట్టిన తర్వాత సడన్ గా మారిపోతుంది. వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తారు అమ్మ కోసం. నా కొడుకుని చూసినప్పుడల్లా నాకు అది ఒక హ్యాపీనెస్ అన్నమాట. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా, అంటే ఇదిరా కావాల్సింది అనే ఆ ఫీల్. ఒక ఫ్యామిలీ వచ్చేసింది, ప్రశాంతత ఉంటుంది ఇప్పుడు. అది ఓకే. మీకు? నాకైతే నేను ఇంతకు ముందు చెప్పినట్లే ఒక 10 మంది గుర్తుపట్టాలా అనే ప్లేస్ లో ఇంతమంది గుర్తుపడుతున్నారనే హ్యాపీనెస్, అది చాలు నాకు. ఇంకా దాంతోపాటు 11-12 years నుంచి మా ఫ్రెండ్షిప్ అట్లే ఉంది. దిష్టి తగలేదు, ఇట్లా తగలకూడదు కూడా. చిన్న చిన్న గొడవలు అయితే ఉంటాయి కానీ సెట్ చేసుకుంటాం, అప్పుడు సెట్ చేసుకుంటారు. ఒక ఏదన్నా గొడవ పడినా కూడా ఫోన్ లో డైరెక్ట్ ఎప్పుడు గొడవ పడలే, ఫోన్ లో గొడవ పడినా కూడా ఇమ్మీడియట్ గా షూట్ ఉంది అంటేనే మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తాం. అదొక ప్లాట్ఫామ్ ఉంది మిమ్మల్ని కలపడానికి, ఎటు తిరిగి ఇద్దరు కలిసి చేసుకుంటారు కాబట్టి కలిసిపోతారు ఆటోమేటిక్ గా. సో మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? అలానే సాడెస్ట్ మూమెంట్ ఇంతకు ముందు చెప్పేసిన, ఏదైతే నా ఏదైతే ఇప్పుడు నా లైఫ్ జర్నీ ఉందో అది చూడలేదు, అది చాలా ఇప్పటికి కూడా అది ఉంటుంది అట్లే ఇప్పటికి. ఆయన చూస్తుంటారులేండి, ఆయన ఆశీర్వాదాలు ఇవన్నీ మీరు ఇంత ఎదుగుతున్నారంటే ఆబ్వియస్ కదా. సో అదే మెయిన్ కొంచెం సాడెస్ట్ మూమెంట్. మీకు చెప్పేశారు మీరు కూడా ఆల్రెడీ. ఇంకొక పాయింట్ ఏమంటే, ఈయన ఏదైతే లైక్ అది 31st నైట్ ఈవెంట్ చేయాలనుకున్నాం, అక్కడ నా ఏదైతే బేబీ ఉన్నాడో తను తీసేయాలా అనే డాక్టర్ చెప్పేసిండు ఒకేసారి. ఎందుకు అంటే ఏదో సంథింగ్ బ్రెయిన్ లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది, ఇంకో 1 month చూద్దామని 31st నైట్ ఈవెంట్ కి పోవాలా. ఆ రోజు ఈవినింగే తెలిసింది నాకు. ఒక సైడ్ ఈవెంట్ కి పోవాలా, జనాలకి నవ్వి పిల్ల ఇది నేను ఏడ్చుకుంటా ఫోన్, ఆ రోజు ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు అలీ మాత్రం. ఏడ్చుకుంటా ఫోన్ చేసా, ఇట్లున్నారు నా వైఫ్ అయితే ఏడుస్తుంది, ఈవెంట్ కి రావాలా, అడ్వాన్స్ అయితే తీసేసుకున్నాము, ఏం చేయాలా నాకు అర్థం కాలేదు. ఈవెన్ అందులోంచి బయటకు వచ్చి మేము వాళ్ళని నవ్విచ్చి మొత్తం చేసి. ఈ క్వశ్చన్ ఉండే నాకు, మనకి పర్సనల్ గా ఎన్నున్నా ఒక ప్లాట్ఫామ్ ఎక్కిన తర్వాత యూట్యూబ్ వీడియో చేయాలన్నప్పుడు మాస్క్ ఒకటి పెట్టుకోవాలి కదా, ఎలా ఉంటుంది ఆ ఫేస్ అని. మేము పైన స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేస్తున్నాము, మా ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ ఒక చోటు కూర్చున్నారు. వీళ్ళ వైఫ్ వీళ్ళ అత్త ఏడుస్తున్నారు అనమాట. మా అత్త పక్కన కూర్చొని ఏడుస్తుంటారు. మా అత్త నాకు చెప్పింది అనమాట, ఇట్లా ఏడుస్తున్నారు. ఆ బాధలో వాళ్ళు డైరెక్ట్లీ ఏడుస్తున్నారాడ. స్టేజ్ మీద మేము పర్ఫార్మెన్స్ చేస్తున్నా కూడా ఈయన లోపల ఏడ్చుకుంటా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఎంత కష్టంగా ఉంటది అది, లోపల ఏడుస్తూ బయటికి నవ్వించడం అనేది. పర్సనల్ లైఫ్ మనం ఎంతైనా కానీ పక్కన పెట్టేసి రేపు వీళ్ళకి నవ్వి పిల్ల ఏ కంటెంట్ చేస్తే బెటర్ మాట సెట్. ఇప్పుడు అదే కదా, మాట ఇచ్చినాము కాబట్టి అంతే ఈజీ కాదు. యూట్యూబ్ జర్నీ కూడా అందరూ ఏముంది వీడియోస్ పెడతా ఉంటారు, వీడియోస్ పెట్టి లక్షల్లో సంపాదిస్తున్నారు ఏముంది అనే ఒక మాట అనేస్తారు. కానీ బాధలు పక్కన పెట్టాలా, మాకి వచ్చే నెగిటివ్ కామెంట్స్ కొంతమంది ఫుల్ ర్యాష్ గా పెడతాంటారు. అది
పెట్టాలి. అది పక్కన పెట్టేసి ఏది మా ఫేస్ మీద చూపించుకోకుండా మళ్ళీ నవ్వించాల. వాళ్ళ బ్లెస్సింగ్స్ తోనే నా బేబీ హెల్తీగా పుట్టినాడు. పోన్లేండి. వాడిని చూసి ఆ రోజు ఏడ్ చేశానంట. అంటే ఇంత క్యూట్ బేబీని వీళ్ళు అది తీసేయాలన్నారు అని చెప్పి వాళ్ళ మొత్తం ఆడియన్స్ బ్లెస్సింగ్సే వాళ్ళతోనే అది. ఈయన లవ్ మ్యారేజే, మీది కూడా లవ్ మ్యారేజా? 8 years. అసలు ఎలా? తను నాకు అన్న అనేది స్టార్టింగ్ లో నా వైఫ్ కూడా నాకు అన్న అనేది చాలా మ్యాచ్. నాకు అసలు పిల్లలు పుట్టరని చెప్పేసినారు స్టార్టింగ్ లో. చాలా హాస్పిటల్స్ తిరిగి లాస్ట్ కి మా అనంతపూర్లో ఆర్డిటి హాస్పిటల్లో ఇవి ఏవి పక్కన పడేసి నేను చెప్పినట్లు చేయని చెప్పేసి వాళ్ళు చెప్పినట్లు చేసుకుంటూ నా వైఫ్ డైట్ ఫాలో అయింది. అది చాలా హెవీ డైట్. అది ఒక 3-4 months ఫాలో అయింది. ఏదో డౌట్ కొట్టింది నా వైఫ్ ప్రెగ్నెంటే అని. నాకు ఎప్పుడు కొట్టలేదన్నమాట. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే కూడా లైట్గా ఒక లైన్ కనిపించింది అనమాట. హాస్పిటల్కి వెళ్దామని చెప్పేస్తే లేదు ఏం లేదు లైట్గా ఉంది అది అని చెప్పేసి నా వైఫ్ ఆ డైట్లోటివి మందులు వేసుకోవద్దు అని నేను వార్నింగ్ ఇచ్చిన. అయినా వేసుకుంది, స్కిప్పింగ్ చేసింది, మొత్తం ఎక్సర్సైజెస్ చేసింది. నేను నా వైఫ్ మీద సీరియస్ అయిపోయినా. పిలుచుకొని పోతే డాక్టర్ లేదా కంగ్రాచులేషన్స్ అని చెప్పినాడు. అదే డాక్టర్ మాకి హోప్ ఇలేదన్నమాట. కంగ్రాచులేషన్స్ అని చెప్తానే నాకు అసలు భూమి మీద లేనమాట నేను అప్పుడు. ఇద్దరు సేమ్ ఆల్మోస్ట్ సగం మ్యాచ్ అయింది కదా, అందుకే ఫ్రెండ్స్ అయినారు. కానీ హ్యాపీ. మా నాన్న నా పెళ్లి చూసినారు, ఒప్పుకున్నారు ఇంట్లో. నేను లవ్ చేసిన 2 years తీసుకుపోయి వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఫుల్ సపోర్ట్, మా ఇంట్లో వాళ్ళు ఫుల్ ఆపోజిట్. తీసుకొని పోయి మా అమ్మకి మా నాన్న చూపించి, నాన్న నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను సెట్ అయిన తర్వాత ఈ అమ్మాయికి పెళ్లి చేసుకునేది చెప్పేస్తే మా నాన్న ఇట్లా, మా నాన్న ఆన్సర్ ఈడు చూసి సైలెంట్ అంతే. వీళ్ళ నాన్న ఫుల్ సపోర్ట్, ఆ పాపనే చేసుకో ఆ టైప్ లో. మా ఇంట్లో నేను ఆ పాపనే చేసుకుంటా. ఒప్పుకున్నారు కదా, లాస్ట్ కి ఒప్పుకున్నారు. మా రిలేటివ్స్ లోనే ఆ పాప లాస్ట్ కి ఒప్పుకున్నారు మొత్తం. ఓకే, నైస్. పోన్లేండి. వాళ్ళ లైఫ్ లెసన్ మీరు యూట్యూబ్ నుంచి నేర్చుకున్నది ఇప్పటి వరకు? నేర్చుకున్నది యూట్యూబ్ నుంచి నేను నేర్చుకునేది ఏంటంటే, నేను ఎవరైనా ఏమన్నా అంటే మీదడిపోతాను అనమాట. ఫుల్ నాకు క్రాక్ వచ్చేస్తుంది. అసలు కామెంట్ చేసేస్తాడు. ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తే వెంటనే ఆయన వాళ్ళకి తిట్టేసేకి వెళ్ళిపోతాడు. నాకు ఒక రేంజ్ లో కోపం వచ్చేస్తుంది. ఈయన ఆ కోపం ఈయన చూసేసినాడు అనమాట. ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. ఈయన చెప్తా 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 ఆ కామెంట్ చూసినా కూడా స్కిప్ చేసే పొజిషన్ పోయినా ఇప్పుడు. అది నేను చాలా రుద్దినాను. నువ్వు నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దు, నువ్వు వెంటనే రియాక్ట్ అవ్వద్దు. మేము అది ఓపెన్ సోషల్ మీడియా అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంది అంటారు, బాగాలేదంటారు, చాలా అంటారు అనమాట. ఈవెన్ మేము గెటప్స్ చేసినప్పుడు నవ్వేది వదిలేసి మా గెటప్స్ మీద చాలా అబ్యూస్ గా కామెంట్స్ చేశారనమాట. అది చూసి నా ఫైర్ అయినాడు. వదిలే, వానికి నచ్చకపోతే ఏముంది వదిలే అని చెప్పి సో అలా చేసుకుంటా చేసాము. అలా చాలా జరిగాయి, చాలా ఒకటే కాదు. ఇంకొకటి ఏంటంటే, అనంతపూర్ నేను స్టార్టింగ్ లో నిన్న యూట్యూబ్ పూర్ అయిపోయిందని, అంతమంది యూట్యూబర్స్ ఉన్నప్పుడు ఎందుకు ఒక యూట్యూబర్ ఇంకొక యూట్యూబర్ ని ప్రాపర్ గా సపోర్ట్ చేయరు అక్కడ? అది చాలా ఉందండి, చాలా అసలు ఆ పాయింట్ చాలా బాగా అడిగారు మీరు. మేము స్టార్టింగ్ గ్రోత్ అంటే స్టార్టింగ్ గ్రోత్ లేకప్పుడు కూడా అడిగాము వీళ్ళకి, మాతో కొలాబ్ అవ్వండి, మనం కలిసి చేద్దాం. ఇగ్నోర్ చేసినారు. ఇగ్నోర్ చేయడమే కాకుండా పేరు చెప్పాము కానీ పిలిస్తే వాళ్ళ దగ్గర చేస్తే మళ్ళీ మేము పిలుచుకోము అని కూడా స్టాప్ చేసినారు. ఫీమేల్ క్యారెక్టర్స్ అంతమంది ఉన్నారు ఊర్లో, ఒక్క అమ్మాయి మాతో కలిసి చేయదు తెలుసా? ఒక్క
అమ్మాయి. ఎందుకంటే అదొక టీం, అదొక ఇదైపోయింది వీళ్ళకంతా బ్యాచ్ యూనిటీ. వాళ్ళ దగ్గర మీరు పోకూడదు, పోతే నీకు మళ్ళీ మా దగ్గర రాకూడదు. ఒక యాక్టర్ అనేవాడు, యాక్టర్ అనే వాళ్ళు ఎట్లుండాలంటే ఒక మెర్క్యూరీ లాగా ఉండాలి. ఎక్కడ పోసినా కూడా ఆ షేప్ తీసేసుకోవాలి. లేదు ఇట్లా మా గ్రూప్ లో ఉండాలా, వేరే గ్రూప్ కి పోయినామంటే మేము మళ్ళీ పిలుచుకోము. ఎందుకు? పాలిటిక్స్, యూట్యూబ్ పాలిటిక్సా? మరీ ఘోరం కదా. ఏమైతుంది, ఒక వీడియోలో ఇంకొకరు వస్తారు, ఇంకో వీడియోలో ఇంకొకరు వస్తారు. ఇప్పుడు అట్లా లేడీ క్యారెక్టర్స్ రానందువల్లే మేము క్యారెక్టర్స్ వేయాల్సి వచ్చింది. అది మాకు ప్లస్ పాయింట్ అయింది. మీరు అన్నిట్లో మీరే చేసుకుంటున్నారు, అన్ని తొక్కేయగలుగుతున్నారు కదా. కానీ అదొక ఇదే దాని మీద ఒక లేడీ వచ్చి యాక్ట్ చేస్తే ఆ కామెడీ రాదు. మేము గెటప్స్ వేసిన వల్ల ఆ కామెడీ అనేది ట్రై చేస్తారు పిలవడానికి. రాజమౌళి నాకు దొరక్కోకుంటే నేను ఈగతో కూడా తీస్తాను అన్నట్లా ఈయన ఆ టైప్ అనమాట. నువ్వు రాలేదు కదా, రప్పిలేదు కదా, నువ్వు రానిలేదు కదా, మేమే వేస్తాం, మేమే గెటప్ చేసుకో, మేమే వేస్తాం. ఈ 1 million వచ్చినప్పుడు ఆ కష్టం కనిపించుంటది కదా వెనక. ఫైనల్ గా ఎస్ రీచ్ అయ్యాం. ఎవరు చేసినా, ఎవరు తొక్కేసినా, ఎవరు వద్దన్నా కాదన్నా వచ్చేసాం. కొత్తగా యూట్యూబ్ రావాలనుకునే వాళ్ళకి కాదు మర్చిపోయి దీనికి ముందు ఇది గ్యారంటీ అడగాలి. యూట్యూబ్ రెవెన్యూ ఎంత సంపాదిస్తున్నారు యూట్యూబ్ లో అని చెప్పేసి. 5 ఏళ్ళు నోటికి పోతాయి. రెవెన్యూ కన్నా ఎక్కువ మేము ప్రమోషన్స్, లోకల్ ప్రమోషన్స్ కానీ అవి ఇవి హ్యూజ్ గా బాగా వస్తాయి. ఓకే, బాగానే లాక్స్ లో కాకపోయినా లాక్స్ లోపలే రండి, ఇంకా వస్తుంది. మేబీ దాని మించి కూడా పోతాం అంతే. బాగానే పర్లేదు, సంపాదిస్తున్నారు, ఇంట్లో అందరినీ చూసుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఆటోలో వచ్చినాం మీ ఇంటర్వ్యూకి, నెక్స్ట్ రేంజ్ రోవర్ లో వస్తామని కోరుకోండి. మీకుంది కదా నమ్మకం, వచ్చేస్తారు అంతే. మనకు ఉండాలి మన మీద నమ్మకం, ఆటోమేటిక్ గా అయిపోతుంది. కొత్తగా యూట్యూబ్ పెట్టాలనుకునే వాళ్ళకి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి? లైక్ కామెడీ చాలా ఆర్గానిక్ గా ఉండాలా. ఏదో చేసినాము ఒకరిని చూసి. నేను ఇంకోటి చెప్పాలనుకుంటే అంటే ప్రతి కంటెంట్ ఒరిజినల్గా ఓన్గా రాయాలని లేదు. కాపీ కొట్టైనా చేయొచ్చు, కాపీ కొట్టినా కూడా ఆ కంటెంట్ మన స్టైల్లో ఉండాలి. నేను రాసే కంటెంట్లు ప్రతిదీ నేను నా బుర్రలో నుంచి వచ్చినవి కావు. కొన్ని నార్త్ ఇండియన్స్వి చూసి మన స్టైల్లో చేస్తే ఎట్లుంటుందని కొన్ని చేశాను. ప్రతిదీ మనిషిని కదా, ఎవ్రీ కంటెంట్ నేను ఆలోచించి రాయను. సో కొన్ని కాపీ కొడతాను, కొన్ని ఒరిజినల్ గా నేను క్రియేట్ చేసి రాసినవి ఉన్నాయి. సో అలాగా ఎవ్రీ క్రియేటర్ ట్రెండ్ ని ఫాలో అవుతూ ఉండాలా. ఇప్పుడు ప్రెసెంట్ ఏం జరుగుతుంది, ఎండాకాలం నడుస్తుంది, ఎండాకాలం మీద ఒక వీడియో, వర్షాకాలం నడుస్తుంది, వర్షాకాలం మీద ఒక వీడియో, ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రీ బస్సుల మీద నడుస్తుంది, ఫ్రీ బస్సుల మీద ఒక వీడియో. సో అట్లా కరెంట్ అఫైర్ ని క్యాచ్ చేయాలా, వీడియోస్ చేస్తూ ఉండాలా, ఇలా యాక్టివ్ గా ఉండాలా, ట్రెండింగ్ ని ఫాలో అవుతూ ఉండాలా, బోరింగ్ ఉండకూడదు, షార్ట్ లో వెళ్ళిపోతూ ఉండాలి. సో అదే ప్రెసెంట్ సిచ్యుయేషన్ ని బట్టి రాస్తాడనమాట. కొంతమంది అది కాపీ కొట్టినావు నువ్వు అని సింపుల్ గా చెప్పేస్తారు, కామెంట్ పెట్టేస్తారు. ఆ కాపీలో కూడా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అదేలేండి, కాపీ చేసినా మన స్టైల్లో మనం దాన్ని మళ్ళీ తీసుకురావడానికి టైం పడుతుంది, కష్టం ఉంటుంది దాని వెనక. సో ఫైనల్ గా ఏమైనా మీ సబ్స్క్రైబర్స్ కి, ఫ్యాన్స్ కి చెప్పాలనుకుంటే కెమెరా చూసి చెప్పండి. We love you all. మన ఎక్కవనాలి చూస్తున్నారు కదా, అనంతపూర్ నుంచి ఇంటికి వచ్చినాము, అంతా మీ వల్లే. మేము ఇంకా గ్రో అవుతాము, మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఉండాలా. సైనింగ్ ఆఫ్. టాటా, బై బై. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సినిమాల్లోకి వెళ్ళాలి, ఇంకా మంచి ఛాన్సులు రావాలి, యూట్యూబ్ నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి, మీరు ఒక 10 మందికి ప్లాట్ఫామ్ ఇచ్చే స్థాయికి ఎదగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. కూడా
చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.